Hello aspirants, welcome to Raghavendra Education Coaching, Amirpet. ఈ రోజు మనం మిగతా క్వశ్చన్స్ టీజీ కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 151, అసర్షన్ అంటే ప్రతిపాదన, రీజన్ కారణం. సో ఇక్కడ ఏమంటున్నారో, ద ముఘల్ ఎంపరర్స్ హ్యాడ్ కంప్లీట్ సోవర్నిటీ. సోవర్నిటీ అంటే ఏంటండి అంటే సార్వభౌమాధికారం, అంటే వాళ్ళ చేతుల్లోనే ఉండిపోవడం, వాళ్ళే వాళ్ళకి రాజుల్లాగా. సో నాట్ ఓన్లీ ఇంటర్నీ బట్ ఆల్సో ఎక్స్టర్నల్లీ, అంటే అంతర్గతంగా బాహ్యంగా కూడా వాళ్ళకి వాళ్ళే సార్వభౌములా అంటే ఎస్. ఎందుకు అంటే దీని ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూసుకుంటే, ఇంతకుముందు ఉన్న ఢిల్లీ సల్తనత్స్, ఎవరైతే ఢిల్లీ సల్తనత్స్ ఉండేవారో ఆ ఢిల్లీ సల్తనత్స్ ఏం చేశారు అంటే, మేము క్యాలిఫేట్ అండర్ క్యాలిఫేట్ ఉన్నాము అంటే ఖలీఫా అనేవాళ్ళు, అప్పుడు గుర్తుందా ఖలీఫా. సో ఈ ఖలీఫా క్యాలిఫేట్ బిసైడ్ నుంచి మేము పరిపాలన చేస్తున్నాం, అంతేగాని మేము సోవరీన్ కాదు అన్నట్టు ఒక రకమైన ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళ పవర్స్ మొత్తము క్యాలిఫేట్ నుంచి వస్తున్నాయి, ఈ లాస్ట్ కి మా గురువు ఎవరు అంటే ఈ ఖలీఫాలు అనేది ఢిల్లీ సల్తనత్ చెప్పారు. బట్ మొఘల్ ఎంపరర్స్ రాగానే వాళ్ళు ఏం చేశారంటే, మేము ఎవరి కింద పని చేయట్లేదు, మాకు మేమే సార్వభౌములం. అంటే ఇప్పుడు ఇండియా ఇట్లా రిపబ్లిక్ లాగా మనకి మనమే సోవరెన్, వేరే కంట్రీస్ ఏం చెప్పినా మనకి సంబంధం ఉండదు, మన పని మనమే చేస్తాం. సో సోవరెంటీ నాట్ ఓన్లీ ఇంటర్నల్లీ బట్ ఆల్సో ఎక్స్టర్నల్లీ. సో దీనికి ప్రతిపాదన ఎస్ అంటే ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయండి, ఈ యూనివర్సిటీస్ ఎట్లా వాళ్ళ పని వాళ్ళే చేస్తారు. బట్ ఒకవేళ మీరు చూసుకుంటే చిన్న చిన్న కాలేజెస్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ, అఫిలియేటెడ్ టు ఉస్మానియా అంటారు. సో అలాంటిది అనమాట. ఏవైతే అఫిలియేషన్ ఉండవో అవి సోవరీన్ అన్నట్టు అర్థం. ఓకేనా. సో నెక్స్ట్, దే రిఫ్యూజ్డ్ టు రికగ్నైజ్ ఎనీ ఎక్స్టర్నల్ అథారిటీ లైక్ ద క్యాలిఫ్. ఇదిగోండి క్యాలిఫ్ మన ఎగ్జాంపుల్ తీసుకున్నామా, అలా క్యాలిఫేట్ కింద వాళ్ళు పనిచేయట్లేదు. ఏంటంటే జస్ట్ మాకి మేమే ఒక టైప్ ఆఫ్ సోవరెన్ రూలర్స్, మేమే సార్వభౌములం అట్లా. సో యాజ్ ద సుపీరియర్ ఎస్. ఇది ఏంటి అంటే దే హ్యాడ్ కంప్లీట్ సోవరెనిటీ అండ్ దే రిఫ్యూజ్డ్. సో వాళ్ళే అండ్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. సో ఏంటంటే ప్రతిపాదన కారణం రెండు కరెక్ట్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రీజన్ ని అసెషన్ లకు సరి అయిన వివరణ. సో ఈ ప్రతిపాదనని ఈ కారణం కరెక్ట్ గా గుర్తిస్తుంది. బికాస్ మనం ఇక్కడ ఇంగ్లీష్ లో రాయాలి అంటే బికాస్ అని రాసుకుంటే అసెషన్ రీజన్ ఈజీగా అర్థమైపోతుందండి. సో ఈ క్యాలిఫేట్ చూసుకుంటే మనకి అబ్బాసీద్, రషీదున్, ఈ రషీదున్ ఇంకా 2-3 క్యాలిఫేట్లు ఉండేవండి. అప్పుడు ఏంటంటే మొహమ్మద్ ఎవరైతే మొహమ్మద్ ప్రవక్త ఉన్నారో వాళ్ళ కింద వాళ్ళ మొహమ్మద్ ప్రవక్త పేరు చెప్పుకొని ఈ క్యాలిఫేట్లు అనేవి ఆర్గనైజ్ చేసి మొహమ్మద్ ప్రవక్తనే ఒక గురువు లాగా చూసుకొని మెల్లిగా ఆయనకి ఒక ఏంటంటే ఆయన కింద పనిచేస్తున్నాం, ఆయన తరఫునే పనిచేస్తున్నాం, ఆయనే మాకు లాస్ట్ కి ఉన్నత అధికారి ఆయనే అన్నట్టు ఈ ఖలీఫాలు పనిచేసేవి. బట్ మొహమ్మద్కి వచ్చేసరికి అలా చేయలేదు. సో ఇది మన ఆన్సర్ అండి. సో A and R are true and R is a correct explanation of A. Next question. Which one of the following foot was not? చూడండి నాట్ అడిగారు. సో నాట్ ని ఎప్పుడైనా కానీ మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలండి. సో ఏ కోటను శివాజీ బీజాపూర్ నుండి ఆక్రమించలేదు. ఈ బీజాపూర్ ఎవరండి? బీజాపూర్ ఎవరి కింద ఉండేది? ఆదిల్ షాహీస్, అవునా? ఆదిల్ షాహీల్ కింద ఉండేది కదండి. ఈ ఆదిల్ షాహీల్ కింద ఉండేది కదా. ఫస్ట్ ఈ ఆదిల్ షాహీ ఎవరండి? స్టార్ట్ చేసింది యూసుఫ్ షాహీ. ఓకేనా. లాస్ట్ ఎవరండి? ఈయన స్టార్ట్ చేశాడు, ఎండ్ చేసింది ఎవరండి? సికందర్ షాహీ అండి. ఓకేనా. సో ఈ సికందర్ ఎవరి కింద ఓడిపోయాడు అని అంటే ఔరంగజేబ్ వచ్చి ఓడించేశాడు అండి. సో ఈ ఆదిల్ షాహీలు బీజాపూర్ ని పరిపాలించారు కాబట్టి అసలు యాక్చువల్ గా ఈ బీజాపూర్ ఎలా ఫామ్ అయింది అంటే డెక్కన్ సల్తనత్ లో 5గా విభజించాయండి. ఎప్పుడు బహమానీ కింగ్డమ్ డిసల్యూషన్ అయిపోయిన తర్వాత, అంటే బహమానీ కింగ్డమ్ ఎప్పుడైతే ఉండేదో అది మెల్లిమెల్లిగా చీలినప్పుడు
5 డెక్కన్ సల్తనత్లు ఫామ్ అయ్యాయి. ఆ డెక్కన్ సల్తనత్ లో బీజాపూర్ ఒకటండి. ఆ బీజాపూర్ ని ఎవరు పరిపాలించారు అంటే ఆదిల్ షాహీలు. సో మిగతా డెక్కన్ 5, ఓకేనా. 5 సల్తనత్స్ లో ఫస్ట్ ఏంటండి ఆదిల్ షాహీదా, ఏది బీజాపూర్ అన్నామా. దాని తర్వాత బేరారా, ఓకేనా. దాని తర్వాత గోల్కొండనా, ఇంకోటి అహ్మద్ నగరా, నెక్స్ట్ బీదర్. 1 2 3 4 5 ఇవి ఈ 5 డెక్కన్ సల్తనట్స్ అండి. దాంట్లో బీజాపూర్ ఒకటండి. సో వాజ్ నాట్ కాన్కర్డ్ బై శివాజీ. సో బేసిక్ గా ఈ అన్ని శివాజీ కాన్కర్ చేసుకున్నారండి. బట్ వీళ్ళు ఏమడుగుతున్నారంటే బీజాపూర్ నుంచి కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏది కాన్కర్ చేశారని అడిగారు. సో మనం యాక్చువల్ గా చూసుకుంటే బేసిక్ గా మన ఆప్షన్ రాయగఢ్ అండి. ఈ రాయగఢ్ ఎవరి చేతిలో ఉండేదంటే చంద్రారావు మోరే అనేట ఆయన చేతిలో ఉండేదండి. ఈయన కూడా ఏంటంటే బీజాపూర్ వాళ్ళ ఆదిల్ షాహీ కిందే ఉండేవాడు, కానీ ఈయన చేతిలో ఉండేది రాయగఢ్ ఫోర్ట్. బట్ ఈ జావలి కూడా ఈయన చేతి నుంచే తీసుకున్నాడు. బట్ ఈ జావలి ఏంటి అంటే ఈయన చూసుకున్నా కానీ డైరెక్ట్ గా ఈయన చేతిలో లేదు జావలి. సో చంద్రరావు మోరే ఒకవేళ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినప్పుడు జావలి కూడా చంద్రరావు మోరే కిందే ఉంటదండి, జావలి అండ్ రాయగఢ్. సో డైరెక్ట్ గా రాయగఢ్ ని బీజాపూర్ వాళ్ళ దగ్గర నుంచి శివాజీ తీసుకోకుండా చంద్రరావు మోరే అనే టైం దగ్గర నుంచి తీసుకున్నాడండి. సో వాజ్ నాట్ కాన్కర్డ్ అంటే రాయగఢ్. ఈ రాయగఢ్ ఏంటి క్యాపిటల్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అయిందండి మెల్లిగా, ఓకేనా. మరాఠా ఎంపైర్ ఎప్పుడు 1674 లో మరాఠా సామ్రాజ్యం ఏర్పడినప్పుడు ఇది క్యాపిటల్ లాగా మారిందండి రాయగఢ్, ఓకేనా. సో ఇది కొండానా ఏంటి సింహగఢ్ అంటారు దీన్ని, సింహగఢ్ అని కూడా అంటాం మనం, సింహగఢ్. ఈ సింహగఢ్ దీనికి ఒక ప్రాముఖ్యత ఉందండి. తానాజీ అనే మూవీ చూసారా? ఆ తానాజీ అనే మూవీ చూసినప్పుడు మీకు ఏమర్థమైంది, ఆ తానాజీ ఈ కొండానా ఫోర్ట్ ని ఆక్రమించేటప్పుడు చాలా యూనో వేలర్ గా అంటే చాలా ధైర్యంగా పోరాడండి. సో అప్పుడు శివాజీ ఏమన్నాడంటే శివాజీ ఏమన్నాడంటే గఢ్ ఏల పన్ సింహగేలా అంటే మనకి కింగ్డమ్ సింహాసనం వచ్చింది కానీ సింహం పోయింది అన్నాడండి. సో అట్లా ఈ సింహగఢ్కి ఒక ప్రాముఖ్యత. తానాజీ మూవీ కూడా మీరు చూసుంటారు కాబట్టి సో ఇట్లా మనం లింక్ చేసుకోవచ్చు. తోర్నా ఫస్ట్ క్యాప్చర్ చేశాడండి. చూసుకుంటే తోర్నా ఫస్ట్ క్యాప్చర్ చేసుకున్నాడు, మిగతావి. సో రాయగఢ్ వాజ్ నాట్ క్యాప్చర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బీజాపూర్. ఎక్కడ నుంచి అంటే చంద్రరావు మోరే నుంచి, ఓకేనా. ఇది మన ఆన్సర్ అండి, రాయగఢ్. ఓకే. ద ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ ఇంట్రొడ్యూస్డ్ బై డాల్హౌసీ ఇన్ 1853 ran between దేని మధ్యలో నడిచిందండి ఇది ఫస్ట్ ప్రవేశపెట్టిన తంతి తీగలు టెలిగ్రాఫిక్ లైన్స్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒకసారి నాకు తెలీదు అనుకుంటే ఒక్కసారి 50-50లోకి వెళ్దాం, ఓకేనా. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం ఆప్షన్స్ ని ఇవాల్యుయేట్ చేసుకుందాం కొంచెం. సో ఫస్ట్ చూడండి బాంబే థానా దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని అలా ఉంచుకున్నాం, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ అన్నారు. సో చాలా డిస్టెన్స్ కవర్ చేయదు. మనకు ఒకవేళ ప్లేసెస్ గురించి తెలుసుకుంటే చిన్నగా మనం వీ కెన్ ఇవాల్యుయేట్ ఈజీలీ. అంటే చూడండి బాంబే థానే చాలా దగ్గర ప్లేసెస్. సో దగ్గర ప్లేసెస్ అయ్యి ఉండొచ్చు. బాంబే మద్రాస్ ఎక్కడి నుంచి ఎక్కడండి రైల్వే లైన్ వేయాలి దానికి, టెలిగ్రాఫ్ లైన్ అప్పట్లో వేసే సీన్ లేదు. సో కాబట్టి ఇప్పుడు చూడండి కలకత్తా మద్రాస్, ఇది కలకత్తా ఎక్కడ, కోల్కతా ఎక్కడ, మద్రాస్ ఎక్కడ. సో ఇది కూడా కొంచెం నాన్ బిలీవబుల్ అనొచ్చు ఆ టైంలో ఫస్ట్ కాబట్టి 85లో. ఇప్పుడు అంటే ఈజీలీ మనం కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. నెక్స్ట్ కలకత్తా ఆగ్రా, ఓకేనా. సో ఇప్పుడు చూడండి బాంబే థానా నుంచి 50-50లో వచ్చిన తర్వాత ఒక చిన్న చిట్కు యూజ్ చేద్దాం. ఎక్కువగా ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారండి, బ్రిటిష్ వాళ్ళు మెయిన్లీ కలకత్తా సైడ్ లోన. సో మనం కొంచెం గెస్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఆన్సర్ కలకత్తా అండ్ ఆగ్రా అండి, ఓకేనా. కలకత్తా అండ్ ఆగ్రాలో ఫస్ట్ నడిచింది. అయితే ఈ బాంబే థానాకి ఫస్ట్ ఒకవేళ మనం అనుకుంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ రైల్వే లైన్ దగ్గర ఇది వస్తుందండి. సో ఫస్ట్ రైల్వే లైన్ రన్ అయింది ఎక్కడ అంటే ఇక్కడ బాంబే థానా. ఈ టైంలో ఈ బాంబే థానా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మనకి రాన్ బిట్వీన్ అని కూడా రాశాడు, ఓకేనా. సో బాంబే థానా కాదు, మన ఆన్సర్ కలకత్తా అండ్ ఆగ్రా. సో మనం ఒకవేళ ఈ డాల్హౌసీ గురించి మాట్లాడుకుంటే
ఈయన 1856 వరకు ఉన్నాడండి. 1856 వరకు గవర్నర్ జనరల్ లాగా ఉన్నాడండి. ఓకేనా, గవర్నర్ జనరల్ లాగా ఉన్నాడు. సో ఈయనని ఏమంటామంటే మనము మేకర్ ఆఫ్, అంటే ఆధునిక భారతం యొక్క, ఆధునిక బ్రిటిష్ భారతం, మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు. అప్పుడు బ్రిటిష్ ఇండియా కాబట్టి బ్రిటిష్ ఇండియా అని కూడా రాయకుండా ఇండియా అని రాస్తున్నాడు. సో మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు. ఎందుకు మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారంటే ఈయన వుడ్స్ డిస్పాచ్ ఉన్న టైంలో ఈయన ఉన్నాడండి యాజ్ ఎ గవర్నర్ జనరల్. సో ఈ వుడ్స్ డిస్పాచ్ ఎందుకు ఫేమస్ అంటే దీన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా అంటే, మ్యాగ్నా కార్టా అనేది మనము లిటరల్ గా చూసుకుంటే, ఇంగ్లీష్ లో చూసుకుంటే మ్యాగ్నా అంటే పెద్దది, కార్టా అంటే గ్రేట్ చార్టర్ అంటే ఒక రూల్ బుక్ లాంటిది. సో మ్యాగ్నా కార్టర్ గ్రేట్ అంటే పెద్ద, ఒక ఇంపార్టెంట్ అయిన చార్టర్ అన్నమాట. సో ఈ వుడ్స్ డిస్పాచ్ అనే టైంలో వచ్చింది. సో ఈ మ్యాగ్నా కార్టా మీనింగ్ ఈ వుడ్స్ డిస్పాచ్ కి ఇచ్చాడండి. ఎప్పుడు ఈయన టైంలో. ఇంకోటి ఏం చేశాడు ఈయన, యూనిఫైడ్ పోస్టల్ సిస్టమ్ చేశాడండి. పోస్టల్ సిస్టమ్, ఈ పోస్టల్ సిస్టమ్ యూనిఫైడ్ లో ఏముండే అంటే ఇండియాలో ఎక్కడైనా కానీ ఒకటే రేటు, ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. సో అట్లా యూనిఫైడ్ పోస్టల్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఈయన రైల్వేస్ కూడా తీసుకొచ్చాడు. రైల్వేస్ కూడా బాగా ముందుకు తీసుకెళ్ళాడు. సో ఈయన అట్లా మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎందుకు అంటారంటే ఇట్లా పోస్టల్ సిస్టమ్, రైల్వేస్, ఎడ్యుకేషన్ ఇది తీసుకొచ్చాడు కాబట్టి ఈయన అంటారు. సో డాల్హౌసీకి ఇంకో చెడ్డ పేరు కూడా ఉందండి. బేసిక్ గా మన ఇండియా తరఫున మనకి అగేన్స్ట్ చూసుకుంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఈయన క్రియేట్ చేసి ఏం చేశాడంటే నాగ్పూర్, సతారా, ఝాన్సీ వీటిని ఆక్రమించడానికి ట్రై చేశాడండి. సో ఇవి దండయాత్ర చేస్తాయి మెల్లగా. సో ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారా దీని గురించే. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ లో బేసిక్ గా ఏంటంటే who doesn't have a natural heir as a successor, అంటే మనకి న్యాచురల్ గా ఎవరైతే వారసులు లేరో ఆ రాజ్యాలని ఈయన ఆక్రమించుకుంటాడు, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవచ్చు మేము అని ఈ పాలసీ తీసుకొచ్చాడండి, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తెచ్చినప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే అందరికి ఇలా ఎవరికైతే వారసత్వాలు లేరో వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించడం స్టార్ట్ చేశాడు. సో అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి, ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయికి తనకి పుట్టిన పిల్లలు లేరు. సో తన దత్తత తీసుకుంది. అక్కడ తను కూడా పోరాడింది. ఇక్కడ 1857 రివోల్ట్ లో. మనం 1857 రివోల్ట్ ఎప్పుడు మాట్లాడుకున్నాం, తురేబాజ్ ఖాన్ టైంలో, ఆ టైంలో మాట్లాడుకున్నాం కదా. సో ఈ 1857 రివోల్ట్ లో ఝాన్సీ లక్ష్మీబాయి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఓకేనా. సో ఇది అయిపోయింది. సో ఈ నాగ్పూర్, సతారా, బట్ ఇమీడియట్ గా 1857 రివోల్ట్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఏం చేశాడు అంటే అవధ్ ని అనెక్స్ చేశాడు. అవధ్ అనే ఏరియాని ఆక్రమించుకున్నాడు. అనెక్సేషన్ ఆక్రమించుకుంటే ఏమని ఆక్రమించుకున్నాడు అంటే వారసత్వము అది ఇది కాదు, మళ్ళీ దీంట్లో కొత్త రకంగా చేశాడు. ఏంటి అంటే మిస్ రూల్ అన్నాడు. అంటే తప్పుగా పరిపాలన చేస్తున్నారు మీరు, సరిగ్గా పరిపాలన చేయట్లేదు అని దాన్ని అనెక్స్ చేసుకున్నాడు. సో ఇవి అన్ని డాల్హౌసీకి సంబంధించినవి. సో ఒక విధంగా చెప్పాలంటే 1956 లో ఈయన 1957 లో ఈయన పోయిన తర్వాత ఈ 1857 రివోల్ట్ కూడా అయిందండి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు అప్పుడప్పుడు. ఓకేనా. సో మన ఆన్సర్ క్యాల్కట్టా అండ్ ఆగ్రా. సో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ డాల్హౌసీ గురించి. ఆఫ్టర్ అబ్జర్వింగ్ early Indian National Congress activities, who said the Congress is nothing but a 3-day tamasha? ఎవరన్నారు కాంగ్రెస్ తొలినాటి కార్యక్రమంలో గమనించి కాంగ్రెస్ అంటే 3 రోజుల తమాషా అని? ఎవరన్నారండి? చూడండి, దీంట్లో మనం చూసుకుంటే మనం అశ్విని కుమార్ దత్ అన్నాడండి. అశ్విని కుమార్ దత్ ఏమన్నాడు అంటే ఈయన ఎప్పుడు అమరావతి కాన్ఫరెన్స్ లో అండి, అమరావతి కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైతే ఉందో ఇయర్లీ అమరావతిలో అయినప్పుడు ఈయన అశ్విని కుమార్ దత్త ఆ వాక్యం చేశాడండి. ఏంటి అంటే 3 రోజులు తమాషా. ఎందుకు 3 రోజులు తమాషా అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏం చేశారంటే 3 రోజులు కాంగ్రెస్ కన్వీన్ చేసి దాంట్లో ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా జస్ట్ తూతూ మంత్రం లాగా అందరు. ఆయన అశ్విని కుమార్ దత్త ఎట్లా అంటే ఇదందరూ గొప్ప వాళ్ళ కోసం ఈ మీటింగ్స్ అన్ని, నార్మల్ గా ఇండియాకి ఏం కావాలో, మనకు స్వాతంత్రం ఏం కావాలో అది మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతున్నారు అని అంటాడు. సో అది ఈ అశ్విని కుమార్ దత్త అంటాడు. ఈ అశ్విని కుమార్ దత్త గురించి మాట్లాడుకుంటే మనం
ఈయన స్వదేశీ బాంధవ్ సమితి, స్వదేశీ బాంధవ్ సమితి అనేది క్రియేట్ చేశాడండి. ఎప్పుడు 1905 టైంలో. 1905 టైం ఏం టైం అండి? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టైం. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎవరి టైంలో అండి అంటే లార్డ్ కర్జన్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ లార్డ్ కర్జన్ టైంలో. ఓకేనా? లార్డ్ కర్జన్ టైంలో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అయింది. సో స్వదేశీ బంధు సమితి, ఈ స్వదేశీ బంధు సమితి టైంలో ఈయన బేసిక్ గా ఏం అడ్వకేట్ చేసినంటే ఏం చెప్పాడు అని అంటే మనం స్వదేశీ వస్తువులు వాడతాము, సో స్వదేశీగా ఏవైతే వాడాలో దాని గురించి బాగా ఎంకరేజ్ చేశాడండి ఈయన స్వదేశీ బందర్ సమితి ద్వారా. ఓకేనా? అశ్విని కుమార్ దత్త అలా మనకి ఉపయోగపడ్డాడు. సో ఈ అమరావతి కాంగ్రెస్ ని ఎవరు లీడ్ చేశారు అంటే శంకరన్ నాయర్. శంకరన్ నాయర్ అనే పేరు గుర్తుందా అండి? శంకరన్ నాయర్. ఈ శంకరన్ నాయర్ మీరు ఒకవేళ హిందీలో చూసుకుంటే కేసరి 2 సినిమా వచ్చింది రీసెంట్ గా. సో ఈ కేసరి 2 సినిమా ఈ శంకరన్ నాయర్ మీదే అండి. ఈ శంకరన్ నాయర్ ఏం చేశాడంటే జనరల్ ఓ డాయర్ ఉన్నాడా? జనరల్ ఓ డాయర్ ఈయన ఒక్క నిమిషం. ఈయన ఏం చేశాడంటే ఈ జనరల్ 1919 జలియన్ వాలాబాగ్ మాసకర్ ఉంది కదండి, మెయిన్ కాల్పులకి ఓకే అన్నది ఈయనండి, వితౌట్ ఎనీ వార్నింగ్. అందుకే ఈయన తప్పు చేశాడు అని ఈ శంకరన్ నాయర్ ఈయన మీద ధైర్యంగా నిలిచినాడండి. సో శంకరన్ నాయర్ అందుకే ఫేమస్. మీరు కేసరి 2 చూస్తే మీకు నీట్ గా అర్థమవుతుంది శంకరన్ నాయర్ ఏంటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే యంగెస్ట్ టు ప్రిసైడ్ ద కాంగ్రెస్ సెషన్ అంటారు ఈ శంకరన్ నాయర్. ఓకేనా? సో మనం మిగతా చూసుకుంటే దాదాబాయి నవరోజీ ఎందుకు ఫేమస్ అండి అంటే ఫస్ట్ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మన లోక్సభ లాంటిదండి. ఇక్కడ ఇండియాలో లోక్సభ లాగా యూకేలో హౌస్ ఆఫ్ కామన్స్. సో ఫస్ట్ మెంబర్ హౌస్ ఆఫ్ కామన్స్ ఫ్రమ్ ఇండియా అంటే ఇండియన్ అనమాట. ఫస్ట్ ఇండియన్ మెంబర్. ఓకేనా? ఇండియన్ మెంబర్ హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటిష్ లో ఫస్ట్ ఈయన. సో ఈయన ఇంకేం రాశాడు అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది ఒక బుక్ రాశాడండి. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి మన ఇండియా సొమ్ముని ఎలా కాజేస్తున్నారా అనేది ఈ బుక్ లో రాశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అని కూడా రాశాడు. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఇలా రూల్ చేయరు, ఇది బ్రిటిష్ తత్వమే కాదు అనేది ఈ అర్థం అన్ బ్రిటిష్ రూల్ అంటే. ఓకేనా? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్. ఈ బుక్స్ దాదాబాయి నవరోజీ రాశాడండి. ఓకేనా? సో ఈ లాలా లజపత్ రాయ్ ఈయన దేంట్లో అంటే లాల్ పాల్ బాల్ అంటారండి. అంటే లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్ ఈ ముగ్గురిని ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. అంటే విప్లవకారులు లాగా, అంటే ఎక్కువ విప్లవాత్మక థాట్స్ ఉండేవండి ఈ ముగ్గురికి. సో వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అని అనిపించుకునే వాళ్ళు, ఎప్పటికీ ఎక్స్ట్రీమిస్ట్ అని అనిపించుకునే వాళ్ళు. ఏంటంటే ఇలా మేము సౌమ్యంగా చేయకుండా కొంచెం విప్లవాత్మకంగా చేస్తామని వీళ్ళని లాల్ బాల్ పాల్ అని అనేవాళ్ళండి. సో దాంట్లో లాలా లజపత్ రాయ్ ఒక. సో బేసిక్ గా ఒక చిన్నగా చెప్పుకోవాలి అంటే లాలా లజపత్ రాయ్ చనిపోయిన తర్వాత చిన్నగా ఈ లాస్ట్ కి ఇక్కడ వరకు వస్తుందండి. ఇది జలియన్ వాలా బాగ్ వరకు. ఎందుకు అంటే ఒకసారి లాఠీ చార్జ్ అయినప్పుడు లాలా లజపత్ రాయ్ లాఠీ చార్జ్ ఒక టైంలో ఉన్నప్పుడు లాఠీ చార్జ్ అయినప్పుడు ఈయన మీద పోలీసులు దాడి చేస్తారు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆయన చనిపోతాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆయన మీద ఆయనకైనా అది ఏదైతే అన్యాయం అయిందో దానికోసమని దాని తర్వాత కొన్ని బాంబులు పేల్చడము, టార్గెట్ చేయడం అవి కూడా మెల్లిమెల్లిగా అవుతాయండి ఇండియన్ స్ట్రగుల్లో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్? మళ్ళీ చూడండి, తప్పు. సరి అయింది కాదు. సో చూడండి, సరి అయింది కాదు అన్నప్పుడు ఫస్ట్ సత్యాగ్రహ అంటే ఏంటి? సత్యాగ్రహ అంటే సత్యం ప్లస్ ఆగ్రహం. అంటే సత్యాన్ని గట్టిగా పట్టుకోవడం, ఏమైనా కానీ సత్యాన్ని వదలకపోవడం. అంటే సత్యం అంటే సింపుల్ ట్రూత్ అని కాదండి. సత్యం అంటే చాలా ఉంటుంది. సత్యం అంటే పేషెన్స్ అవన్నీ. సో సత్యాగ్రహ కన్సిడర్డ్ యాజ్ లవ్ ఫోర్స్ అండ్ సోల్ ఫోర్స్. అంటే ప్రేమ మరియు అంతరాత్మతో జయించడమే సత్యాగ్రహం. అవునా? ఎస్, ఇది కరెక్ట్. ఎందుకు అంటే ఎదుటి వాటిని హింసించకుండా
వాళ్ళకి మన పట్ల ప్రేమని ఉప్పందించడమే సత్యాగ్రహ ఒక మూలం, లైక్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అనొచ్చు, దాని ఎసెన్స్. సత్యాగ్రహ కన్సీవ్ యాజ్ అ వెపన్ ఆఫ్ ద వీక్. అంటే వీక్ వాళ్ళు సత్యాగ్రహ చేస్తారా అంటే కాదు. సో ఇది మనం రాసుకుంటాం, వీక్ వాళ్ళు అసలే కాదు. ఎందుకు అంటే సత్యాగ్రహ చేయాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి మనుషులు. సో ఆ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ చూసుకుంటే ఈ రెండు వీక్ స్ట్రాంగ్ పక్క పక్కకి ఇచ్చాడండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటే అయి ఉంటుంది, అవునా? సో మనకి ఈ వీక్ స్ట్రాంగ్ మీదే గేమ్ ఆడచ్చు. మిగతావన్నీ మీరు వదిలేస్తే ఒక వీక్ స్ట్రాంగ్ పక్క పక్కన ఇచ్చాడంటే డెఫినెట్ గా ఇందులోనే ఆన్సర్ ఉంటుందండి, ఇంకెక్కడికి వెళ్ళదు, ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. సో మనకి చిన్నగా ఏంటంటే మినిమం నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ మినిమం నాలెడ్జ్ తీయచ్చు. సత్యాగ్రహ కావాలి అంటే చాలా ధైర్యం ఉండాలండి. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ ద వీక్ అంటే కాదు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ ద స్ట్రాంగ్. సో రాంగ్ అంటే ఇది మన ఆన్సర్. సో లాస్ట్ చూద్దాం. ద ఎయిమ్ ఆఫ్ ద సత్యాగ్రహ ఈజ్ ద కన్వర్షన్ ఆఫ్ ద అపోనెంట్ బై సెల్ఫ్ సఫరింగ్. సెల్ఫ్ సఫరింగ్ అంటే మనల్ని మనము ఎదుటి వాడిని మార్చడం, ఎట్లా? తనకు తాను ఇబ్బంది పడుతూ, సో సెల్ఫ్ గా మనం బాధపడుతుంది. సో అందుకే గాంధీజీ చాలా మంది డైలాగ్స్ అంటుంటారు కదండి, గాంధీజీ ఏమంటారు, ఒక చెంప మీద దెబ్బ కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. సో మనం బాధపడి ఎదురు వాళ్ళ మనసుని మార్చడం సత్యాగ్రహం. సో కరెక్ట్. సో దీంట్లో యాక్చువల్ గా సత్యాగ్రహంలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, మీన్స్ అండ్ ఎండ్స్ అని. మీన్స్ అండ్ ఎండ్స్. ఒక పని చేయాలి అంటే ఇది ఎలా చేస్తున్నా, ఇది ఎండ్స్ అంటే అంతిమ రిజల్ట్, అవునా? అంతిమ రిజల్ట్. సో గాంధీజీ ఏమంటారంటే మీన్స్ ఎండ్స్ రెండు కరెక్ట్ గా ఉండాలి అంటారు. అంటే చాలా మంది ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి అరే అది ఆ జాబ్ నాకు ఎట్లా వస్తే ఏంటి, జాబ్ కావాలి నాకు లాస్ట్ లో అంటారు. సో గాంధీజీ అలా కాదండి, ఏది మీకు కావాలి అనుకున్నా అది దాని వరకు వెళ్ళాలి అంటే కూడా మీరు చేసే పనులు సక్రమంగా ఉండాలి. అంటే మీన్స్ అండ్ ఎండ్స్ ఎలా చేస్తున్నారు అనేది కూడా అంటే ఏది మంచిది లాస్ట్ కి మనం తెచ్చుకునేదాన్ని ఎలా తెచ్చుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ మీన్స్ అండ్ ఎండ్స్ అనే కాన్సెప్ట్ లో చెప్తారండి సత్యాగ్రహంలో గాంధీజీ అంటారు. అసెషన్ హేతువు కారణం, ఓకేనా? ప్రతిపాదన కారణం అని కూడా అనుకోవచ్చు. ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటండి? రిపబ్లిక్ అంటే ద హెడ్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఎలక్టెడ్. అంటే మనం పార్లమెంట్ లో లోక్సభలో అసెంబ్లీలో పీపుల్ ని ఎలా ఎలక్ట్ చేసుకుంటామో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాధికారి. మనకి ఏమేమి అంటే హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్, అవునా? హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరండి? పిఎం. హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరు అవుతారు అప్పుడు? ప్రెసిడెంట్. సో మనది మోనార్కీ కాదు, మనది రిపబ్లిక్. మోనార్కీ అంటే కింగ్ ఉంటాడు, వారసత్వం లాగా వస్తుంది. సో లైక్ బ్రిటిష్ ఇస్ మోనార్కియల్, బట్ డెమోక్రసీ అయినా మోనార్కియల్. అంటే రిపబ్లిక్ కి డెమోక్రసీకి సంబంధం ఉండాలి అని ఏం లేదు. ఒకటి మోనార్కీ అయి ఉండొచ్చు, ప్లస్ అట్ ద సేమ్ టైం డెమోక్రసీ కూడా అయి ఉండొచ్చు. అంటే డెమోక్రసీ అంటే పీపుల్ ఓట్ చేయడం, ఓకేనా? సో ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ అని ఎందుకు అంటాము అంటే ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఎలక్టెడ్, అవునా? ప్రెసిడెంట్ ని మనం ఎలక్ట్ చేసుకుంటాం, బట్ ఇండైరెక్ట్లీ. ఎవరు ఇండైరెక్ట్లీ ఎలా ప్లేస్ చేసుకుంటారు? మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఇంకా హౌసెస్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అవునా? ఎలక్టెడ్ ఓన్లీ. సో అది ఇంపార్టెంట్. ఎలక్టెడ్ మెంబర్స్ అండి, నామినేటెడ్ వాళ్ళు ఉండరు ఇక్కడ. ఎలక్టెడ్, ఇది ఇంపార్టెంట్. సో ఇండియా ఇస్ ఎ రిపబ్లిక్, ఎస్, ప్రతిపాదన కరెక్ట్, ఓకేనా? అండ్ ఇక్కడ ఏమన్నారంటే ఇండియా హ్యాస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్. ఈ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ మనకి ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 326 లో నీట్ గా రాస్తారండి. ఏంటంటే ఇండియాలో ఎలక్ట్ చేసుకోవడం ఎలా అవుతుంది అని అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ సఫ్రేజ్ అంటాం. సో ఇక్కడ నేను అడల్ట్ ఫ్రాంచైజ్ అంటున్నాను, అడల్ట్ సఫ్రేజ్ అని ఎందుకు అంటున్నాను అంటే అడల్ట్ సఫ్రేజ్ లో
అడల్ట్ సఫ్రేజ్. అడల్ట్ సఫ్రేజ్ లో ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కూడా అవ్వాలి. అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే యూనివర్సల్ గా, అంటే ఎక్కడ చూసినా అడల్ట్ కి ఒకటే మీనింగ్. అంటే అడల్ట్ కి ఒకటే మీనింగ్ ఏంటంటే 18+, అవునా? సో ఇది అడల్ట్ ఫ్రాంచైజ్. నెక్స్ట్ అడల్ట్ సఫ్రేజ్ లో ఏం యాడ్ అవుతుంది అంటే ప్లస్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఈ రెండు సఫిషియెంట్ గా ఉండాలి, సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా? సో ఈ 18+ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఎలాంటి జెండర్ అయినా కాస్ట్ అయినా యూ షుడ్ గివ్ దెమ్ ద ఓటర్ రైట్. సో ఇది అడల్ట్ సఫ్రేజ్ యొక్క టోటల్ మీనింగ్ అండి. అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉందా అంటే, ఒకవేళ సింపుల్ గా అడల్ట్ ఫ్రాంచైజ్ అడిగారంటే ఎస్, మన దగ్గర ఉంది 18+ ఉన్న వాళ్ళు ఓట్ చేయొచ్చు. బట్ మన ఆన్సర్ ఇది కాదు. మన ఆన్సర్ ఏంటి? ప్రతిపాదన కారణం ఒకటేనా? ఇండియా ఈజ్ రిపబ్లిక్, బట్ దట్ డజంట్ మీన్ అంటే రిపబ్లిక్ అన్నందుకు మన దగ్గర 18+ వాళ్ళు వేస్తున్నారంటే అది కాదు. రిపబ్లిక్ అన్నప్పుడు మనం హెడ్ ని ఎలక్ట్ చేసుకుంటున్నాము అనేది. సో ఇవి రెండు సపరేట్ గా కరెక్టే, కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా? ఇది ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ బికాస్ ఇట్ ఎలెక్ట్స్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ బై ఎలక్టోరల్ కాలేజో లేకపోతే ఎలక్ట్రల్ సిస్టమ్ అని చెప్పి ఉంటే అప్పుడు కరెక్ట్ అయ్యేదండి. సో అసెషన్ రీజన్, హేతువు కారణం, ప్రతిపాదన కారణం అప్పుడు కరెక్ట్ అయ్యేవి, ఒకదాన్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేవి. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్. సో మన ఆన్సర్ ఏంటి? బోత్ ఆర్ అండ్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకేనా? సో ఇది మన ఆన్సర్ అండి. ఓకేనా? అసెషన్ ఇక్కడ చూడండి, ప్రతిపాదన కారణం. మంత్రి మండలిలో ఐక్యత మరియు సమన్వయ భావమును క్యాబినెట్ సమిష్టి బాధ్యత సూత్రము సూచించును. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే అందరి రెస్పాన్సిబిలిటీ ఒకటే, ఏది ఏమైనా కలిసి మునగాలి అనేది. ఆఫ్ క్యాబినెట్, క్యాబినెట్ అనేది ఎక్కడ రాశారా అండి కాన్స్టిట్యూషన్ అంటే? నో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని రాస్తారు. సో క్యాబినెట్ ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ లో ఎప్పుడైనా ఈస్ క్యాబినెట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే నో, ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటారు. దాంట్లో మనము ఈ క్యాబినెట్ ఒక సపరేట్ గా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు క్యాబినెట్ అనే పేరు పెట్టారు కాబట్టి అలా క్యాబినెట్ అని పెట్టుకున్నాం. ఒక చిన్న క్యాబిన్ లాగా, అంటే పెద్ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఒక చిన్న క్యాబినెట్, అందుకే క్యాబినెట్ అంటారు. సిగ్నిఫైస్ యూనిటీ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. చూడండి, ఇది యాక్చువల్ గా ఆర్టికల్ ఉంది. సో ఇది డిఫైన్ చేసేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 75(3) క్లాస్. సో దీంట్లో ఏమంటారు అంటే మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోవర్ హౌస్. డైరెక్ట్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద లోవర్ హౌస్. లోవర్ హౌస్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ లోవర్ హౌస్ లోక్సభ. సో లోక్సభకి ఎస్పెషల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అని అంటున్నారు ఈ ప్రతిపాదనలో. ఇట్ ఈస్ ద ప్రెరోగేటివ్ అంటే డిస్క్రిషన్, అంటే ఇదిగోండి ప్రధానమంత్రి విచక్షణ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ ప్రెరోగేటివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు సెలెక్ట్ ఆర్ డ్రాప్ ఎ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్. ఎస్, ఎందుకు అంటే ఆర్టికల్ 75(1) సెంటెన్స్ చూసుకుంటే మనం ఆర్టికల్ 75(1) లో చూసుకుంటే దేర్ షాల్ బి అ ప్రైమ్ మినిస్టర్ who will be elected by the president, who on the advice of the prime minister will appoint the council of ministers అంటారు. అంటే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేస్తాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన అడ్వైస్ తోని ప్రెసిడెంట్ ఏం చేశాడు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని అడ్వైజ్ చేస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చెప్తేనే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు. సో ప్రెసిడెంట్ వాళ్ళకి ఓత్ కూడా చేపిస్తాడండి. సో ప్రెసిడెంట్ ఉన్నప్పుడే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓత్ తీసుకుంటారు. క్యాబినెట్ లాగా, ఇంకా క్యాబినెట్ అనేది ఒక అనఫిషియల్ టర్మ్ కాబట్టి అలా చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ ప్రెరోగేటివ్. విచక్షణ, ప్రైమ్ మినిస్టర్ విచక్షణ అంటే ఎస్, బట్ ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో మన ఆన్సర్ ఏంటి? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 158. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది వెరీ ఫ్యాక్చువల్ అండి. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ప్రకారం, సో ఇది మనం చదువుకున్నాం కానీ ఇది అవుట్డేటెడ్ అండి. ద టూ మేజర్
మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంక్లూసివ్ గ్రోత్. సమ్మిళిత వృద్ధి రెండు ప్రధాన అంతర్భాగాలు. సో ఇంక్లూసివ్ గ్రోత్ అంటే ఏంటి అంటే అందరినీ కలుపుకొని వెళ్ళడం. అంటే ఎన్వైరన్మెంట్, మన పక్కన వాటర్ పొల్యూషన్ అయినా ఏదైనా అందరినీ ఒక దగ్గర, పావర్టీ అయినా, సోషల్ ఇష్యూస్ అయినా, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అయినా ఇవన్నీ కలిపి గ్రోత్ తీసుకోవడమే ఇంక్లూసివ్ గ్రోత్ అనే డెఫినేషన్ అండి. సో 2 మేజర్ కాంపోనెంట్స్ అని అడిగాడు. సో మనం చూడండి ఇక్కడ ఏఎన్సి, బిఎన్డి, ఎన్బి, సో ఏవైనా రెండే. ఇప్పుడు చూడండి ఒకవేళ చూసుకుంటే ప్రొవైడింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ టు నెగ్లెక్టెడ్ మార్జినలైజ్డ్ సెక్షన్. ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు. మార్జినలైజ్డ్ అంటే గతంలో విస్మరించబడిన వర్గాలు ఆర్థిక ప్రతిఫలం అందజేయడం. ఎస్, ఇది ఒక ఇంక్లూసివ్ గ్రోత్. ఎందుకంటే వెనుకబడిన వాళ్ళు కాబట్టి మనం ఇంక్లూసివ్ గ్రోత్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్పోర్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్. ఇది ఆర్థికమైనది కానీ ఇంక్లూసివ్ గ్రోత్ కాదు కదండి. సో ఇది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, బిని తీసేస్తే బి ఇక్కడ పోయింది, బి ఇక్కడ పోయింది, బి ఇక్కడ పోయింది, ఎలిమినేట్ అయిపోయింది. అవునా? ఎలిమినేషన్ చూసుకుంటే ఇప్పుడు చూడండి సెకండ్ కి వచ్చారు, ఆప్షన్ సి చూసారు, బి ఎలిమినేట్ అయిపోయింది. ఏది మిగిలిపోయింది మనకి? ఏఎన్సిఏ ఏఎన్సి మిగిలిపోయింది. ఓకేనా? ఇది చూడండి. సో డిలో తీసుకుందాం. డి చూసుకుంటే డి ఎందుకు లేదు అంటే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. అంటే ఎన్వైరన్మెంట్ ఒక క్వాలిటీ తగ్గితే మనకి ఇంక్లూసివ్ గ్రోత్ ఎందుకు అవుతుందండి అంటే సమ్మిళిత వృద్ధి అంటున్నారు కదా. ఎన్వైరన్మెంటల్ డిగ్రేడ్ అయితే, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం అయితే మనకి ఇంక్లూసివ్ గ్రోత్ ఎలా అవుతుంది? సో లాజికల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ బిని తీసేస్తే ఆటోమేటిక్ గా మనం ఆన్సర్కి వచ్చేస్తాం. బట్ తెలియని వాళ్ళు చూసుకుంటే మళ్ళీ ఏఎన్సి కూడా మీకు ఈజీగా వచ్చేయచ్చు. ప్రొవైడింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్, ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్. సో మన ఆన్సర్ ఏఎన్సి ఓన్లీ. ఓకేనా? ఓకే. Which one of the following statements is correct with regard to population explosion? జనాభా విస్ఫోటన. జనాభా విస్ఫోటన ఎప్పుడు అవుతుందండి? సో ఒక్కొక్క ఆప్షన్స్ చూద్దాం మనం. బోత్ బర్త్ అండ్ డెత్ రేట్స్ ఆర్ హై. జననాల రేటు, మరణాల రేటు. బర్త్ రేట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ రేట్ 10 people ఉంటే, డెత్ కూడా 10 people ఉంటే ఇది ఏమవుతుందండి? బ్యాలెన్స్ అవుతుంది కదా, ఒకటొకటి క్యాన్సిల్ చేసి వస్తుంది కదా. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎక్కడ అవుతుంది? బ్యాలెన్స్ అవుతుంది. సో ఫస్ట్ వన్ తీసేద్దాం. ఓకేనా? ఈస్ కరెక్ట్. కరెక్ట్ అడిగాడు కాబట్టి విల్ సీ డౌన్. బోత్ బర్త్ అండ్ డెత్ రేట్స్ ఆర్ లో. సో ఇప్పుడు చూడండి బర్త్ రేట్స్ 10 ఉంది, బర్త్ రేట్ 2 ఉంది అనుకోండి, డెత్ రేట్ ఆల్మోస్ట్ 3 ఎంత ఉంది. రెండు లో ఉన్నాయి. రెండు లో ఉన్నప్పుడు పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఎట్లా అవుతుంది? పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అవ్వదు. పాపులేషన్ గ్రోత్ అంటే చెప్పొచ్చు. ఎందుకంటే బర్త్ డెత్ రేట్స్ ఆర్ లో ఉన్నా, బట్ ఎట్ ద సేమ్ టైం చూడండి బర్త్ రేట్ లో ఉన్నా పాజిటివ్ లో ఉంది అని అంటున్నాడు, డెత్ రేట్ లో ఉన్నా డెత్ రేట్ తక్కువ ఉంది అని అంటే బర్త్ రేట్ పెరుగుతుంది బట్ డెత్ రేట్ కూడా తక్కువనే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం బర్త్ రేట్ ఈస్ నాట్ హెవీ. ఏంటంటే గ్రోత్ అనొచ్చు ఇక్కడ, బట్ ఎక్స్ప్లోజన్ అనలేదు. ఓకేనా? బర్త్ రేట్ విల్ బి హై అండ్ డెత్ రేట్ డిక్రీజెస్ వెరీ ఫాస్ట్. ఇది చూడండి, వెరీ ఫాస్ట్ అనేది చూసుకోవాలి. అంటే బర్త్ రేట్ 100 పర్ డేకి 100 మంది పుట్టినప్పుడు దీంట్లో బర్త్ రేట్ ఇంత అయినప్పుడు డెత్ రేట్ వెరీ ఫాస్ట్ దిగుతుంది. అంటే ఇంతకు ముందు 50 ఉన్న వాళ్ళు మెల్లిగా 20కి వచ్చేసారు. అంటే 80 చూడండి పర్సెంటేజ్ చూడండి, 80 మంది ఎక్స్ట్రా ఉన్నారు. సో ఇది అసలైన కారణం ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అవుతుంది ఇప్పుడు. అంటే గ్రోత్ కాదు, ఎక్స్ప్లోజన్ అవుతుంది వెరీ ఫాస్ట్. ఇది చూడండి డిక్రీసెస్ వెరీ ఫాస్ట్. అంటే ఈ రోజు 10 మంది చనిపోతే రేపు 5, దాని తర్వాత 3, దాని తర్వాత 2. సో ఇలా డిక్రీస్ అవుతుంది, వెరీ ఫాస్ట్ గా డిక్రీస్ అవుతుంది అంటున్నాడు, గ్రాడ్యువల్ గా కాదు. ఓకేనా? సో ఎప్పుడెప్పుడు ఏంటంటే కొన్ని కీవర్డ్స్ తోనే ఆడుకోవాలండి. ఇక్కడ వెరీ ఫాస్ట్ చూడండి, శీఘ్రంగా. సో ఈ కీవర్డ్స్ తో ఆడుకుంటే ఇట్స్ బెస్ట్ పాలసీ. నెక్స్ట్ వన్, బర్త్ రేట్ విల్ బి లో అండ్ డెత్ రేట్ ఇంక్రీసెస్ మోడరేట్లీ. బర్త్ రేట్ లో అయ్యి డెత్ రేట్ ఇంక్రీస్ అయితే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఎట్లా అవుతుందండి అంటే అవ్వదు. వెరీ లాజికల్. బర్త్ రేట్ తక్కువ ఉండి డెత్ రేట్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ గా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కాదు, పాపులేషన్ డిక్రీజ్ అవుతుంటుంది. ఓకేనా? బట్ గ్రాడ్యువల్ గా. సో మన ఆన్సర్ బర్త్ రేట్ విల్ బి హై అండ్ డెత్ రేట్ డిక్రీజెస్ వెరీ ఫాస్ట్. నెక్స్ట్ వన్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ awarded to one of the following. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు అంటే అమర్త్య సేన్ కి ఇచ్చారండి. ఓకేనా? అమర్త్య సేన్ కి ఎందుకు ఇచ్చారంటే పావర్టీ గురించి, వేస్ ఆఫ్ పావర్టీ గురించి డిస్క్రైబ్ చేశాడు ఆయన. బేసిక్ గా మన ఇండియాలో పావర్టీని ఎలా అంటారు అంటే వరల్డ్ బ్యాంక్ ఒక యూనివర్సల్ పెట్టింది $3.
$3 ఉంటే ఇది పావర్టీ లైన్ అండి. ఇది పావర్టీ లైన్. ప్లస్ $3 ఉంటే మీదికి వెళ్ళారు, -$3 అంటే 2.99 ఉన్నా కానీ మీరు పావర్టీ లైన్ కి కిందికి ఉన్నారనమాట. సో ఇలా పావర్టీ డిస్క్రైబ్ చేశారు. బట్ అమర్త్య సేన్ ఏం డిస్క్రైబ్ చేశారు అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ పావర్టీ, వేస్ ఆఫ్ పావర్టీ, డిఫరెంట్ పావర్టీస్ ఎలా వస్తాయి అనేది. పావర్టీ అంటే ఓన్లీ డబ్బులే కాదు, వేరే కూడా ఉన్నాయి అనేది అమర్త్య సేన్ డిస్క్రైబ్ చేశాడు. సో దాని వల్ల ఆయనకి ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. సార్ సివి రామన్ కి ఏంటంటే ఫిజిక్స్ లో వచ్చింది. ఓకేనా, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. హనుమంతరావు రంగరాజన్ని చూసుకుంటే ఈయన బ్యాంక్ కి సంబంధించిన వాళ్ళండి. హనుమంతరావు ఒక టైంలో ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళండి. సో రంగరాజన్ని చూసుకుంటే మీరు, ఈయన రంగరాజన్ ఎవరంటే మన ఆర్బీఐ గవర్నర్ ఒక టైంలో ఏపీకి గవర్నర్, ఆయన ఎంపీ ఆఫ్ రాజ్యసభ కూడా, ఆయన పద్మ విభూషణుడు కూడా, ఇంకా ఆయన చైర్మన్ ఆఫ్ 12th ఫైనాన్స్ కమిషన్ అండి. ఓకేనా, చైర్మన్ ఆఫ్ 12th ఫైనాన్స్ కమిషన్, ఇంకా ప్లానింగ్ కమిషన్ లో కూడా ఒక మెంబర్. సో ఆయన చాలా ఇంపార్టెంట్ ఫిగర్ ఆయన చూసుకుంటే, రంగరాజన్ చూసుకుంటే. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పావర్టీ ఆర్ కరెక్ట్? చూడండి, పావర్టీలో ఇంకోటి. ఓకేనా, సో పావర్టీ ఈజ్ అ సోషియో ఎకనామిక్ ఫినామినన్ అంటే సామాజిక ఆర్థిక దృగ్విషయమైన పేదరికం. సామాజిక ఆర్థిక, సోషియో ఎకనామిక్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ పావర్టీ. ఎస్ అండి, ఆర్ కరెక్ట్ అన్నట్టు. పావర్టీ ఈజ్ అ సోషియో ఎకనామిక్ ఫినామినన్ ఇన్ విచ్ అ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ unable to fulfill its basic necessities. ఓకేనా, బేసిక్ నెసెసిటీస్ ఏంటండి? హౌసింగ్, క్లోతింగ్, ఫుడ్. ఈ 3 బేసిక్ నెసెసిటీస్ అంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. ఈ 3 లేవు అంటే బేసిక్ నెసెసిటీస్ లేవు అని అర్థం. సో ఇట్ ఈస్ అ సోషియో ఎకనామిక్. అవునా, సోషియో ఎకనామిక్ కారణమే కదండి మనకి. ఇప్పుడు చూడండి, తక్కువ కాస్ట్ వాళ్ళని ఎన్నో రోజుల నుంచి దూరం పెట్టారు కాబట్టి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ లేవు. దాని మంచి ఆపర్చునిటీస్ వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు పావర్టీలో ఉన్నారు. సో అలా అని వాళ్ళు చదువుకోలేదా అంటే కాదు, వాళ్ళని ఎప్పటి నుంచో దూరంగా పెట్టారు కాబట్టి అలా అనాదిగా వస్తూ వచ్చింది. సో ఇట్ ఈస్ అ సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం, సామాజిక ప్రాబ్లం కూడా అది. సో ఎస్, ద పావర్టీ గ్యాప్ మెజర్స్ అంటే ప్రతి పేద వ్యక్తి ఆదాయాన్ని దారిద్ర్య రేఖ అంటే పావర్టీ లైన్ అండి సూచించే ఆదాయానికి సమానమయ్యే వరకు బదిలీ చేసే చర్యను పేదరిక వ్యత్యాసం తెలుపుతుంది. అంటే పావర్టీ గ్యాప్. పావర్టీ గ్యాప్ అంటే ఏంటండి? పావర్టీ గ్యాప్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పేదరిక వ్యత్యాసం అంటున్నాడు, గ్యాప్. సో ఈ గ్యాప్ ని ద పావర్టీ గ్యాప్ మెజర్స్ ద ట్రాన్స్ఫర్ that would bring the income of every poor person exactly up to the power line. అంటే ఇది పావర్టీ లైన్, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడండి, ఇది పావర్టీ గ్యాప్. సో ఇంత మట్టికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ గ్యాప్ ట్రాన్స్ఫర్ అండి. ఈ గ్యాప్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కింద ఉన్నావా బ్రింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పూర్ పర్సన్ ఎగ్జాక్ట్లీ అప్ టు ద పావర్టీ లైన్. ఇది పావర్టీ లైన్. ఇక్కడ ఈ గ్యాప్, ఇక్కడ పూర్ పీపుల్ ఉన్నాడు. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేసి ఎట్లా ట్రాన్స్ఫర్ ద్వారా గవర్నమెంట్ నుంచి డబ్బు సమకూర్చడమో, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడమో, ఏదైనా పాలసీస్ లాగా చేయడమో. సో ఇది పావర్టీ గ్యాప్ అంటున్నాడు. ఎస్ ఇది కరెక్ట్. సో నెక్స్ట్, అ పర్సన్ హూజ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఈ సో మియాగర్ అంటే ఏంటి అంటే కనీస ఆదాయం, కనీస భౌతిక జీవన వ్యయాన్ని లేదా ఆదాయాన్ని కూడా పొందలేని ప్రజల స్థితిని సాక్షేపంగా చెప్పవచ్చు. అంటే ఇన్కమ్ ఇస్ చాలా తక్కువ, దట్ హీ లివ్స్ బిలో ద సబ్సిస్టెన్స్ లెవెల్ ఇస్ కాల్డ్ రిలేటివ్ పావర్టీ. సబ్సిస్టెన్స్ లెవెల్ అంటే ఏంటి అని అంటే మీరు బతకడానికి మినిమం గా కావాల్సినది కూడా లేదు ఆయనకి ఇన్కమ్. అంటే సేమ్ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేకుండా ఉండే దాంట్లో ఆయన ఏమంటారు అంటే ఇది రిలేటివ్ పావర్టీ కాదండి, ఇది అబ్సల్యూట్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ అంటే ఇంతకుముందు మనం $3 మాట్లాడుకున్నాం కదా, అది డైలీ $3 కూడా స్పెండ్ చేయలేను. అంటే $3 అంటే ఇప్పుడు 240 రూపీస్ అండి, 240 రూపాయలు ఒక రోజు ఆయన ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. తన
అవసరాల కోసము అంటే అప్పుడు హీ ఈజ్ ఇన్ అబ్సల్యూట్ పావర్టీ అంటారు. రిలేటివ్ పావర్టీ ఎట్లా అంటే ఒకదానికి రిలేటివ్ గా అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షారుఖ్ ఖాన్ ని చూసుకున్నాం, మనల్ని చూసుకున్నాం. షారుఖ్ ఖాన్ కి రిలేటివ్ గా మనం పూరా కాదా? పూరే. సో అది రిలేటివ్ పావర్టీ. ఓకేనా? సో మన ఆన్సర్ ఏంటండి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఏ అండ్ బి ఇస్ కరెక్ట్, సి రిలేటివ్ పావర్టీ ఇస్ రాంగ్. ఏ అండ్ బి. ఓకేనా? ఏ బి అండ్ సి కాదు. Which among the following two major economic indicators of regional imbalances? Regional imbalances అంటే ప్రాంతీయ అసమతుల్యత. ప్రాంతీయ అసమతుల్యత అంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్. రీజనల్ గా ఇంబ్యాలెన్స్ అంటే స్టేట్స్. ఒక్కొక్క ఇక్కడ రీజనల్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ వైజ్ గా మాట్లాడుతున్నాడు అని అర్థం మనకి. సో ఇక్కడ చూసుకుంటే టూ మెయిన్ ఎకనామిక్ ఇండికేటర్స్. ఫస్ట్ ఇంక్లూసివ్ గ్రోత్ అండి. ఇంక్లూసివ్ గ్రోత్ అయితే ఇంబ్యాలెన్స్ ఎంత అవుతుంది? అవ్వదు. సో నెక్స్ట్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఆర్ చూడండి, మెయిన్ ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా అంటున్నాను. ఓకేనా? పావర్టీ లెవెల్. అవునా? పావర్టీ లెవెల్ వల్లనే కదండి రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేది. అంటే బీహార్ లో పూర్ ఉంటారు, మన దగ్గర కొంచెం వెల్ ఆఫ్ ఉన్నారు సౌత్ లో, లేకపోతే కర్ణాటకలో, తమిళనాడులో అట్లా చూసుకుంటే పావర్టీ లెవెల్. ఇంకోటి పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ స్టేట్స్. సో ఇప్పుడు మనం సేమ్ అదే ఆన్సర్ కి వస్తే ఒకవేళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇప్పుడు బీహార్ చూడండి, బీహార్ లో జనాలు ఎక్కువ ఉన్నారు, స్టేట్ పర్ క్యాపిటల్ మొత్తం తక్కువ, అంటే వాళ్ళ కలెక్టివ్ ఇన్కమ్ తక్కువ. సో ఒక్కొక్క దగ్గర తక్కువ వస్తుంది. సో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి అంటే పావర్టీ లెవెల్ ఒకటి, వాళ్ళ దగ్గర ఎంత పావర్టీ ఉంది, దారిద్రం ఉంది, అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్కరికి ఇన్కమ్ ఎంత డివైడ్ చేస్తే పర్ పాపులేషన్, టోటల్ ఇన్కమ్, టోటల్ జీడిపి ఆఫ్ ద స్టేట్ డివైడెడ్ బై పాపులేషన్ అండి. ఓకేనా? అప్పుడు ఈ పర్ క్యాపిటల్ వస్తుంది మనకి. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ థర్డ్ ఆప్షన్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ ఏంటి అంటే ఇది ఏంటంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయానికి ఇది ఏంటి ఎకనామిక్, దీనికి ఆర్థిక న్యాయానికి ఏం సంబంధం లేదు కదండి. బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో కాబట్టి మనం సోషల్ జస్టిస్ కూడా తీసేస్తే ఇక్కడ డి ఒకటి తీసేస్తే ఈ రెండు ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. సో మనకి సి, బి అండ్ సి పర్ఫెక్ట్ గా ఉంది. ఇంక్లూసివ్ గ్రోత్ మనం లేదు అని ఇంతగా అన్నాం. ఇంక్లూసివ్ గ్రోత్ ఉన్నప్పుడు రీజనల్ ఇంబ్యాలెన్స్ అవ్వదు, బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏ అండ్ బి అండి. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద స్పియర్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్? ఎన్వైరన్మెంట్ లో ఆవరణలు, పర్యావరణ ఆవరణలు. ఓకేనా? పర్యావరణ ఆవరణలు చూసుకుంటే ఇప్పుడు ఇది అర్త్ అండి. ఓకేనా? అర్త్ లో ఇది అర్త్ లో ఏమేమి ఉంటాయి? హైడ్రోస్పియర్ అంటే వాటర్ సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ అట్మాస్ఫియర్. ఏముంటాయండి అట్మాస్ఫియర్ లో? గ్యాసెస్ ఉంటాయి. ఈ అట్మాస్ఫియర్ ఎంతవరకు అంటే మనం లాస్ట్ టైం చదువుకున్నాం ఏంటి, లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఇది ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. అవునా? సో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. సో ఇవన్నీ కలిపితేనే అట్మాస్ఫియర్ అండి. ఓకేనా? నెక్స్ట్ లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ అంటే ల్యాండ్. ఓకేనా? ల్యాండ్ ఈజ్ లిథోస్ఫియర్. ల్యాండ్ భాగం మొత్తం లిథోస్ఫియర్ అంటారు. సో ఇవన్నీ కలిపితే బయోస్ఫియర్ అవుతుందండి. బయోస్ఫియర్. సో ఈ బయోస్ఫియర్ కి ఈ మూడింటికి తేడా ఏంటి అంటే ఈ బయోస్ఫియర్ లో లివింగ్ అంటే జీవం ఉంటుందండి. లివింగ్ జీవం ఉంటుంది ఈ బయోస్ఫియర్ లో. సో జీవంతో కలిపి మిగతా అన్నింటిని కలిపితే ఈ బయోస్ఫియరే హైడ్రోస్ఫియర్ ప్లస్ అట్మాస్ఫియర్ ప్లస్ లిథోస్ఫియర్ అండి. ఓకేనా? సో జీవం ఉండే ఏరియాని బయోస్ఫియర్ అంటారు. అన్ని కలిపితే బయోస్ఫియర్ అవుతుంది. బట్ నాన్ లివింగ్ చూసుకుంటే మనం అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. ఓకేనా? సో మన ఆన్సర్ ఏబిసి అండ్ డి, ఆల్, అన్ని ఆవరణలు ఇక్కడ. ఓకేనా? ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డికేడ్స్? డికేడ్ అంటే 10 సంవత్సరాలు అండి, సంవత్సరాలు. ఓకేనా? 10 ఇయర్స్. ఓకేనా? దశాబ్దం. యాజ్ డికేడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో మనకి ఆన్సర్ చూసుకుంటే 2005 నుంచి 15 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ దశాబ్దం అండి. సో మనం యుఎన్ గురించి చూసుకుంటే ఈ యుఎన్ ఎప్పుడు వచ్చింది అంటే వరల్డ్ వార్ 2 తర్వాత. ఎందుకు? వార్స్ ఫ్యూచర్ లో అవ్వద్దు అని. వార్స్ షుడెంట్ బి ఇన్ ఫ్యూచర్ లో వార్స్ అవ్వద్దు అని ఒక
అగ్రిమెంట్ వద్దామని యుఎన్ ఎంతమంది కంట్రీస్ అని అప్పట్లో పర్మనెంట్ 5 వాళ్ళు ఉన్నారు అనమాట. బిగ్ 5 అనేవాళ్ళు. బిగ్ 5 ఎవరు అనేవాళ్ళు? బిగ్ 5 ముందుకు వచ్చాయి. బిగ్ 5 ఎవరు? చైనా, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, రష్యా. సో ఈ 5 బిగ్ 5 అనేవాళ్ళు. సో వీళ్ళందరూ డిసైడ్ చేసి రాటిఫై చేసిన తర్వాత మెల్లిగా యుఎన్ వచ్చిందండి. ఎప్పుడు? 1945లో. ఓకేనా? 1945. దేన్ని తీసి అంటే అప్పటికి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఒకటి ఉండేదండి. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఒకటి ఉండేది. సో దాన్ని క్యాన్సిల్ చేసి ఈ యుఎన్ వచ్చింది. ఓకేనా? ఈ యుఎన్ కింద చాలా ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ బాడీస్ ఉంటాయి. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్. ఈ జనరల్ కౌన్సిల్ ఏం చేస్తుందండి అంటే నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్, అంటే మీటింగ్స్ పెట్టడము, రెగ్యులర్ గా మీటింగ్స్ అనేదాన్ని జనరల్ అసెంబ్లీ. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుంది? టెర్రరిస్ట్ యాక్టివిటీస్, సెక్యూరిటీ, ఇవన్నీ నేషన్ సెక్యూరిటీ ఏమైనా ఉన్నాయా అవి ఇక్కడ డిస్కస్ చేస్తారండి. సో జనరల్ ఏదైనా ఇప్పుడు 193 కంట్రీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ 193 కంట్రీస్ లో ఏదైనా కంట్రీస్ ప్లస్ అవ్వాలి అనుకుంటే జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుంది? సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేస్తే డిసిజన్ ఎవరు తీసుకుంటారు? జనరల్ అసెంబ్లీ తీసుకుంటుంది. జనరల్ అసెంబ్లీ డిసిజన్ తీసుకొని వాళ్ళని లోపలికి తీసుకోవాలా లేదా అని డిసైడ్ చేస్తుందండి. సో ఇది యుఎన్ గురించి ఒక చిన్న బ్రీఫ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. సంస్థ స్థాపక సంవత్సరం. సరిహద్దు భద్రతా గల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడైంది అని అంటే 1965లో అయిందండి. 1965. ఓకేనా? ఓకే, యా, 1965లో అయిందండి బిఎస్ఎఫ్. 1965లో ఎప్పుడైంది అంటే బిఎస్ఎఫ్ ఆఫ్టర్ ఇండో పాక్ వార్ తర్వాత బిఎస్ఎఫ్ ని ఇచ్చేసాడు. ఈ బిఎస్ఎఫ్ ఏం చేస్తాడంటే మన బార్డర్స్ ని కాపాడుతుంది. బార్డర్స్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండి, అది గుర్తుంచుకోండి. ఓకేనా? బార్డర్స్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఈ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుందంటే వీటికి ఎయిర్ వింగ్, ల్యాండ్, వాటర్, క్యామెల్ ఫోర్స్ కూడా ఉందండి. ఓకేనా? క్యామెల్ ఫోర్స్ కూడా ఉంది. సో వీళ్ళకి ఒక సపరేట్ ఆర్మ్స్ ఉన్నాయి. ఎయిర్, ల్యాండ్, వాటర్, ఆర్మీ లాగా, నేవీ, ఆర్మీ, ఇంకా ఎయిర్ ఫోర్స్ ఎలా ఉందా బిఎస్ఎఫ్ వాళ్ళకి కూడా అలా ఉందండి. సో ఈ బిఎస్ఎఫ్ 2021 నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే పంజాబ్, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో ఇంతకుముందు ఎర్లియర్ 15 కిలోమీటర్స్ బార్డర్ నుండి 15 కిలోమీటర్స్ ఉన్నదండి. బట్ ఇప్పుడు 50 కిలోమీటర్స్ వరకు వీళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే వీళ్ళు చూసుకుంటారు, బిఎస్ఎఫ్ చూసుకుంటారు అని అన్నారు. మధ్యలో చాలా ధర్నాలు అయినాయి వెస్ట్ బెంగాల్లో, పంజాబ్ లో. బికాస్ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ టైంలో వచ్చినప్పుడు బీజేపీ గవర్నమెంట్ లేని ప్లేసెస్ లో ఇలా వేస్తున్నారు అని అన్నానండి. బట్ రాజస్థాన్ లో చూసుకుంటే మీరు ఆల్రెడీ 50 కిలోమీటర్స్ ఉంది. రాజస్థాన్ లో ఆల్రెడీ 50 కిలోమీటర్స్ ఉంది. వీళ్ళ ఏంటంటే బిఎస్ఎఫ్ వల్ల రూల్ అనమాట. బిఎస్ఎఫ్ చూసుకుంటారు ఎలాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎలాంటి ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఈ బార్డర్ లో అయినా బిఎస్ఎఫ్ వల్ల 50 కిలోమీటర్స్ వరకు చూసుకుంటారండి. ఓకేనా? నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, B4 అండి. ఈ 1962లో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ఎప్పుడైంది అంటే 1960లో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ఐటీబీపీ అంటారు, బార్డర్ పోలీస్ ఫోర్స్. ఇది ఎప్పుడు అంటే ఇండో చైనా వార్ అయిన తర్వాత అయిందండి. ఇండో చైనా వార్ అయిన తర్వాత ఈ ఐటీబీపీ ఎక్కడెక్కడ చూస్తుంది అని అంటే చైనా బార్డర్ మొత్తం చూస్తుందండి. చైనా బార్డర్ విత్ ఇండియా. ఓకేనా? చైనా బార్డర్ విత్ ఇండియా మొత్తం చూస్తుంది. ఓకేనా? ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్. సశస్త్ర సీమాబల్. ఈ సశస్త్ర సీమాబల్ ఎక్కడ ఉన్నారు అంటే ఓకే B4 C1 అండి. 1963లో సేమ్ అదే టైంలో ఇండో పాకిస్తాన్ వార్ అయిన తర్వాతే దీన్ని స్పెషల్ సర్వీస్ బ్యూరో అని పెట్టాడు. స్పెషల్ సర్వీస్ బ్యూరో
స్పెషల్ సర్వీస్ బ్యూరో. ఏది? సశస్త్ర సీమాబల్ని. ఓకేనా? ఈ సశస్త్ర సీమాబల్ని పెట్టి మెల్లిగా దాన్ని నేమ్ మార్చారు, సశస్త్ర లాగా, ఎస్ఎస్బి లాగా. దీన్ని నేమ్ మార్చారు. నేమ్ మార్చిన తర్వాత బేసిక్ ఏం చేస్తుంది? ఇండో నేపాల్, ఇండో భూటాన్ ఈ బార్డర్స్ చూస్తుందండి ఇది. ఓకేనా? ఇండో నేపాల్, ఇండో భూటాన్ బార్డర్స్ చూస్తుంది. సో ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్ కూడా. పారామిలిటరీ ఫోర్స్ అంటే వీళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చూసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ థ్రెట్, అంటే వేరే దేశాల నుంచి ఎలాంటి థ్రెట్ ఏదైనా వస్తే ఆర్మీ, నేవీ అవి చూసుకుంటారు. పారామిలిటరీ ఫోర్స్ ఏంటి అంటే ఇంటర్నల్ గా ఏవైతే టెర్రరిజం లాగా, డిసాస్టర్ లాగా, లేకపోతే ఏదన్నా అల్లర్లు ఇట్లాంటివి అవుతే ఇలాంటి ఫోర్స్ ని వదులుతారండి. సో వీళ్ళందరూ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కింద పనిచేస్తారు. సో సశస్త్ర సీమా బల్ కూడా ఒక టైప్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్స్, అస్సాం రైఫల్స్ లాగా. ఓకేనా? 1963 లాస్ట్ కోస్ట్ గార్డ్ అండి. కోస్ట్ గార్డ్ ఎప్పుడు చేశారు అంటే 1978 ఓకేనా? 1978 కోస్ట్ గార్డ్ చేశారు. డి 1970. ఓకే. డి 1978. ఓకేనా? సో 1978 చూసారు. మన ఆన్సర్ ఇదండి. సో ఈ కోస్ట్ గార్డ్ కి నేవీకి డిఫరెన్స్ ఏంటి అంటే కోస్ట్ గార్డ్ మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చూసుకుంటుందండి. అంటే పైరసీ అవ్వకుండా వాటర్స్ లో. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 మైల్స్, 200 నాటికల్ మైల్స్ అంటారు. అంటే ఒక మైల్స్ అంటే ఆల్మోస్ట్ 1.7 కిలోమీటర్ అండి. సో ఈ 200 మైల్స్ వరకు కోస్ట్ గార్డ్ పని. ఇది దాని అవతల వెళ్ళదు. బట్ నేవీ ఏం చేస్తుంది అంటే దీని అవతల కూడా వెళ్తుంది. అంటే హై సీస్ అంటారు. అంటే సముద్రం ఏదైతే ఎప్పుడైతే వార్ అవుతుందో సముద్రం అవతలకి, అంటే మిడిల్ ఆఫ్ ద ఓషన్ వెళ్ళడానికి కూడా నేవీ చేసే పని అది. బట్ ఈ కోస్ట్ గార్డ్ ఏంటంటే కోస్ట్ లోనే ఉంటుంది. ఆ కోస్ట్ కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఇంకా టెరిటోరియల్ వాటర్స్ అంటే మన ఎక్స్క్లూజివ్ 12 నాటికల్ మైల్స్ అండి. ఈ 12 మైల్స్ వరకే కోస్ట్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకే కోస్ట్ గార్డ్ టెరిటోరియల్ వాటర్స్ లో చూసుకోవడం, ప్లస్ మొత్తం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చూస్తుంది. యాంటీ పైరసీ అయినా, ఎవరికైనా హెల్ప్ చేయాలైనా, ఏదన్నా షిప్స్ ని ఫెసిలిటేట్ చేయాలన్నా కోస్ట్ గార్డ్ చూసుకుంటుందండి. సో నేవీకి కోస్ట్ గార్డ్ కి డిఫరెన్స్ ఇది. నేవీ ఎక్స్టర్నల్ థ్రెట్స్ కూడా చూసుకుంటుంది. ఓకే, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ అండి. ఓకేనా? ఇన్కరెక్ట్ చూసుకుంటే దీస్ ఆర్ వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. సో మనం ఒక్కొక్కటి చూసుకుందాం. నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఈ సిచ్యువేటెడ్ ఇన్ లక్నో కాదండి. ఇది సిఎస్ఐఆర్ వాళ్ళది, ఢిల్లీలో ఉంది. అంటే సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకేనా? సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ కింద ఢిల్లీ ఉంది. ఢిల్లీలో ఇది నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఉందండి. సో సిఎస్ఐఆర్ కింద ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సిఎస్ఐఆర్ అనేది ఒక పేరెంట్ ఆర్గనైజేషన్, దాని కింద ఈ నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఉందండి. ఈ నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఏం చూస్తుందంటే మెజర్స్, తులనలు తూకములు అవి ఉంటాయి కదా, అవి స్టాండర్డ్స్ ని ఇది క్రియేట్ చేస్తుంది. మెజర్స్ స్టాండర్డ్స్. ఇంకా మన ఐఎస్టీ ఉందా, ఇండియన్ స్టాండర్డ్ టైం. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఏంది? కోల్కతా, చెన్నై ఆ ఏదైతే +5:30 మెరిడియన్ అయితే ఏదైతే మెరిడియన్ ఉందో, గ్రాండ్ మెరిడియన్, ఆ ఐఎస్టీ టైం కూడా డిసైడ్ చేసేది నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అండి. ఓకేనా? నెక్స్ట్, ఇండియన్ రీసెర్చ్ స్టేషన్ హిమాద్రి. మన ఆన్సర్ యాక్చువల్గా ఇది, ఒక్కొక్క ఆప్షన్ అనలైజ్ చేద్దాం. ఓకేనా? ఇండియన్ రీసెర్చ్ స్టేషన్ హిమాద్రి ఇస్ లొకేటెడ్ ఇన్ ఆర్క్టిక్ రీజన్. ఎస్, ఈ ఇండియన్ స్టేషన్ హిమాద్రి ఎక్కడ ఉంది అంటే నార్వేలో ఉందండి. నార్వే స్వాల్బార్డ్ అనే ఏరియాకి ఒక 1200 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఇది హిమాద్రి పర్మనెంట్ రీసెర్చ్ సెంటర్ అంది మనకి. ఓకేనా? హిమాద్రి ఈస్ పర్మనెంట్ రీసెర్చ్ సెంటర్. ఓకేనా? ఇక్కడ మనం పర్మనెంట్ గా ఒక క్రూని పెట్టుకొని రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చు, ఇంకో వారి మీద డిపెండ్ అవ్వకుండా. సో ఇది ఆర్కిటిక్ రీజియన్ లో ఉంది, అదొకటి గుర్తుంచుకోవాలి. ఆర్కిటిక్ రీజియన్ లో. ఓకేనా? చూడండి, ఆర్కిటిక్ ఏది? హిమాద్రి ఆర్కిటిక్ రీజియన్ లో ఉంది. అది అంటార్టిక్ రీజియన్ లో ఉందా అండి అంటే ఎస్, బట్ అక్కడ పర్మనెంట్ స్టేషన్స్ లేవు. బట్ ఫస్ట్ మనకి దక్షిణ్ గంగోత్రి అనేది ఉండేదండి. దక్షిణ్ గంగోత్రి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. అంటే లేదు, పని చేయట్లేదు. జస్ట్ ఉంది అంటే ఉంది, సప్లై జస్ట్ ఒక ఫెసిలిటీ లాగా ఉంది, బట్ ఇది పని చేయట్లేదు ప్రస్తుతానికి. బట్ ప్రస్తుతానికి ఉన్న ఏంటి అంటే మైత్రి, భారతి.
ఈ రెండు అయితే పనిచేస్తున్నాయండి దేంట్లో, అంటార్టికాలో. ఓకేనా, ఈ రెండు క్లాసెస్, ఈ రెండు అంటార్టికాలో ఈ రెండు ఉన్నాయి. మైత్రి, భారతి ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి. ఓకేనా. సో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మైసూర్. ఎస్, ఇది కూడా సిఎస్ఆర్ కిందకే ఉంటుందండి. ఇది ఫుడ్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ ఫుడ్ టెక్నాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారు. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భువనేశ్వర్. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భువనేశ్వర్ లో ఉంది. భువనేశ్వర్లోనే ఉందండి. భువనేశ్వర్లో కాదు, ఇది సారీ, ఇది కటక్ లో ఉంది. ఒడిశాలో కటక్ లో ఉందండి. సో ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఈ రెండు ఇన్కరెక్ట్. ఏ అండ్ డి ఆర్ ఇన్కరెక్ట్. సో మన ఆన్సర్ 3. ఓకేనా. హైయెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. సో ఈ క్వశ్చన్ ఉన్నంత వరకు మనకు హైయెస్ట్ బ్రిడ్జ్ ఏమున్నాయి అంటే శివోగి బ్రిడ్జ్ ఉండే. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏది అంటే చెనాబ్ నది మీద ఉంది. అవునా, చెనాబ్ రివర్ మీద ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా లైన్ ఇది, బారాముల్లా. ఓకేనా, హైయెస్ట్ ఎలివేషన్ అండి. అంటే ఇది మౌంటైన్ అయితే ఈ ఈ ఇంత హై ఎక్కడంటే ఈఫిల్ టవర్ ఇంత ఉంటే దీనికన్నా హై ఉందండి ఇది. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏది చెనాబ్ నది మీద ఉంది. ఓకేనా, అంజీ ఖాదీ అని కూడా అంటారు. ఓకేనా. సో ఇది సెవోక బ్రిడ్జ్. ఈ క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే సెవోక బ్రిడ్జ్ అండి దేని మీద ఉంది అంటే తీస్తా రివర్ మీద ఉంది. తీస్తా రివర్ ఎక్కడ, సిలిగురి దగ్గర, బెంగాల్లో, వెస్ట్ బెంగాల్ సిలిగురి మీద ఈ తీస్తా రివర్ మీద ఉంటుందండి. ఓకేనా. ఇది నైని బ్రిడ్జ్ ఎక్కడ అంటే ప్రయాగ్రాజ్ యమునా రివర్ మీద, ప్రయాగ్రాజ్ యమునా రివర్. ఓకేనా. కేబుల్ బ్రిడ్జ్ అండి ఇది, కేబుల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది చంబల్ రివర్ మీద, చంబల్ రివర్. ఓకేనా. ఇది ఎలీస్ బ్రిడ్జ్. ఇది ఎక్కడ ఉంది అని అంటే సాబర్మతి రివర్ మీద ఉందండి, గుజరాత్, సాబర్మతి రివర్. ఓకేనా. సో హైయెస్ట్ బ్రిడ్జ్ సెవోక బ్రిడ్జ్ అప్పుడున్న ఆప్షన్స్ ప్రకారం. బట్ ఇప్పుడు ఒకవేళ అడిగితే చెనాబ్ రివర్ మీద ఉందండి. ఓకేనా. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎర్త్ డే, ఇది కూడా ఫ్యాక్చువల్స్ అండి. ఈ ఫ్యాక్చువల్స్ లో మనం బేసిక్ గా మనం కనుక్కోవాల్సింది ఏ డే ఇంపార్టెన్స్ ఏంటి అంతే. సో ఎర్త్ డే ఇంపార్టెన్స్ ఏంటి 22 ఏప్రిల్ అంటే ఇది చేసినప్పుడు ఆ టైంలో సెనేటర్ అంటే అమెరికన్ సెనేటర్ ఒక ఆయన, అంటే మన ఇప్పుడు రాజ్యసభ మెంబర్ ఎట్లా, సో యుఎస్ లో సెనేటర్ అంటారు వాళ్ళని. సో ఈ సెనేటర్ ఏం చేశాడంటే స్టూడెంట్స్ ఏప్రిల్ నుంచి జూన్ ఆ టైంలో హాలిడేస్ లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ టైంలో క్లైమేట్ గురించి మనం ఒక ప్రొటెస్ట్ చేద్దాం, యాక్టివిస్ట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేద్దాం, ఎక్కువ మంది వస్తారు అని ఆయన ఏం చేశాడంటే ఆ ఏప్రిల్ లో పెట్టుకున్నాడండి. సో ఎర్త్ డే ఏప్రిల్ లో పెట్టడానికి కారణం ఏంటి అంటే అది బ్యాక్గ్రౌండ్. ఆ టైంలో క్లైమేట్ గురించి చాలా అవగాహన అప్పుడే స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. సో 1970s ఆ టైంలో. సో ఆ టైంలో ఎర్త్ డే 22 ఏప్రిల్ పెట్టుకున్నాండి. సో ఒకవేళ మనం చూసుకుంటే ఏ 1 పెట్టేసరికి ఆటోమేటిక్ గా మనకు వస్తుంది, తెలిస్తేనే. తెలియకపోతే మనం ఒక్కొక్కటి చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఇప్పుడు బి చూసుకుంటే 29th జూలై. ఈ టైగర్స్ డే ఇది ఎక్కడ చేశాడంటే సెంట్ పీటర్స్బర్గ్, ఎక్కడ రష్యాలో అండి. సెంట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ఈ దాంట్లో 2010 లో ఏమన్నారు అంటే TX2 అంటే టైగర్స్ ని డబుల్ చేద్దాం అన్నారు. ఎప్పటి వరకు అంటే 2022 వరకు ఈ సెంట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ లో టైగర్స్ ని 2022 వరకు డబుల్ చేద్దాం అన్నారండి. సో అదే ఈ ఇంటర్నేషనల్ టైగర్స్ డే రోజు, టైగర్స్ డే యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకేనా. నెక్స్ట్ వరల్డ్స్ ఓషన్ డే. వరల్డ్స్ ఓషన్ డే ఎక్కడ అంటే C2. ఈ వరల్డ్స్ ఓషన్ డే 8th జూన్ రోజు పెట్టుకున్నారు. జస్ట్ నార్మల్ గా దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఒకవేళ చూసుకుంటే ఈ 1992 ఎర్త్ సమ్మిట్, రియో సమ్మిట్ అయిన టైంలో కన్జర్వేషన్, ఇంకా పొల్యూషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఇవన్నీ బాగా టాక్ లో ఉండేవండి. సో ఆ టైంలో ఉంది కాబట్టి వరల్డ్స్ ఓషన్ డే పెట్టుకున్నారు. ఓకేనా. నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు అంటే 29th ఆగస్ట్. ఎందుకు అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. బర్త్ యానివర్సరీ మేజర్ ధ్యాన్ చంద్.
ధ్యాన్ చంద్. ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఎవరండి అంటే హాకీ ప్లేయర్ అండి, గొప్ప హాకీ ప్లేయర్. సో ఈయన బర్త్ యానివర్సరీ రోజు మన ఇండియన్ ప్లేయర్స్ కి ఇండియాలో ఎవరైతే ఎక్సెల్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు కూడా ఇస్తారు ఆ నేషనల్ స్పోర్ట్ డే టైంలో. ఆ టైంలో అదే పెట్టుకున్నారు, దాంట్లో ఎక్సెల్ చేసిన వాళ్ళకి ఈయన అవార్డు కూడా ఉందండి. ఓకే, సెక్స్ రేషియో మీన్స్ లింగ నిష్పత్తి ఏది? ఓకేనా. సో అమంగ్ ద ఫాలోయింగ్ నంబర్ ఆఫ్ మేల్స్ పర్ 1000 ఫీమేల్స్. సో సెక్స్ రేషియో ఎప్పుడైనా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ అపాన్ నంబర్ ఆఫ్ మేల్స్ ఇంటూ 1000 అండి. ఓకేనా. సో బేసిక్గా నంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ మేల్స్ ఇంటూ 1000. ఓకేనా. అంటే ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు 1000 మేల్స్ కి చూసుకుంటే నంబర్ ఆఫ్ మేల్స్ పర్ 100 కాదు, ఈ 100 తీసేసేయండి, ఈ రెండు క్యాన్సిల్ అవుట్ చేసేసుకుంటే మన ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. ఓకేనా. ఫస్ట్ ఫీమేల్స్ ని పెట్టి నెక్స్ట్ ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు మేల్స్ కి, అదే సెక్స్ రేషియో అండి. సో ప్రస్తుతానికి మన ఉన్న సెక్స్ రేషియో నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే 5 ప్రకారం చూసుకుంటే 1020 ఉందండి. ఓకేనా. అదే 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 950 వరకు ఉంది, 930 to 950 వరకే ఉందండి. సో ఇది ఎగ్జాక్ట్ డేటా. ఇంకా NHS-5 ఇది ఎప్పుడంటే 13-14 టైంలో అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మ్యాచ్. కరెక్ట్ మ్యాచ్ అంటే ఆర్మీలో ఏమంటారు అదే వారిని నేవీలో ఎయిర్ ఫోర్స్ లో ఏమంటారు. సో ఒకవేళ చూసుకుంటే మనము ఆర్మీలో క్యాప్టెన్ అన్న వాళ్ళని సబ్ లెఫ్టినెంట్. ఇప్పుడు ఇక్కడ క్యాప్టెన్ అయిన తర్వాత ఇక్కడ సబ్ లెఫ్టినెంట్ అనేది కొంచెం ఆడ్ గా ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఇది చాలా ఫ్యాక్చువల్, మనకు తెలిస్తే రాయొచ్చు. బట్ ఒకవేళ తెలియకపోతే చిన్నగా కొంచెం లాజిక్ ఆలోచించవచ్చు. ఇక్కడ క్యాప్టెన్ అన్నాడు, ఇక్కడ ఫ్లైట్ లెఫ్టినెంట్ అన్నాడు, ఇక్కడ ఎందుకు సబ్ అన్నాడు అనేది కొంచెం ఆన్సర్. ఇక్కడ మేబీ లెఫ్టినెంటే అయి ఉండొచ్చు. సో ఇది రాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేజర్, కమాండర్, స్క్వాడ్రన్, హెడ్డర్. హెడ్డర్ అనేది ఎక్కడ టైటిల్ ఉండదండి, లీడర్ అని ఉంటుంది. స్క్వాడ్రన్ లీడర్, ఏదైనా లీడర్. సో ఒకవేళ ఇది లీడర్ అయి ఉంటే మేబీ ఆలోచించాల్సిన విషయం, బట్ ఇక్కడ స్క్వాడ్రన్ హెడ్డర్ ఉన్నాడు కాబట్టి క్యాన్సిల్ అవుట్ చేసేసండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొలనల్, కమోడర్, ఎయిర్ కమోడర్. ఇక్కడ ఆర్మీలో మళ్ళీ ఇది కూడా ఫ్యాక్చువలే. ఇక్కడ ఆర్మీలో కరుణ అనేది కొంచెం చిన్న పొజిషన్ అండి. ఇక్కడ చూసుకుంటే బ్రిగేడియర్ రావాలి, బ్రిగేడియర్. సో బ్రిగేడియర్ ఈజ్ ఈక్వల్ టు కొమోడర్, ఎయిర్ కొమోడర్. ఓకేనా. నెక్స్ట్ ఏది మనకు కరెక్ట్ అంటే ఇది మిగిలిందండి, మేజర్ జనరల్, రియర్ అడ్మిరల్, ఎయిర్ వైస్ మార్షల్. ఓకేనా. సో మన ఆన్సర్ కరెక్ట్ మ్యాచ్ ఇదండి. నెక్స్ట్ అసెషన్ రీజన్, ప్రతిపాదన కారణం. ఓకేనా. అర్బన్ సెంటర్ విత్ మోర్ దెన్ 1 మిలియన్ పాపులేషన్ అంటే 10 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు అండి. ఇన్ ఇండియా ఈస్ కాల్డ్ యాజ్ మెట్రోపాలిటన్. సో ఈ అర్బన్ సెంటర్ విత్ మోర్ దెన్ 1 మిలియన్ పాపులేషన్ ఇన్ ఇండియా అని ఎక్కడ రాశారు అంటే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ లో ఉందండి. డైరెక్ట్ గా మనకి ఆర్టికల్ 243P లో డైరెక్ట్ గా ఏం రాస్తారు అంటే ఒక ఏరియాలో 1 మిలియన్ పాపులేషన్ ఉన్నారు అంటే ఆ 1 మిలియన్ పాపులేషన్ ఎవరు డిక్లేర్ చేస్తారు, గవర్నర్. ఓకేనా. గవర్నర్ డిక్లేర్ చేస్తారు. గవర్నర్ డిక్లేర్ చేసి గవర్నర్ దేంట్లో ఒక నోటిఫికేషన్ లో ఇస్తాడండి, అఫీషియల్ నోటిఫికేషన్ గజెట్ లోనే ఇస్తాడు. ఆ గజెట్ లో ఇస్తే అది మెట్రోపాలిటన్ సిటీ అవుతుంది, ప్రొవైడెడ్ 1 మిలియన్ పాపులేషన్ ఉన్నారు అంటే 10 లక్షల మంది పాపులేషన్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ దేర్ ఆర్ ఓన్లీ 12 మెట్రోపాలిటన్ సిటీస్. 2011 సెన్సస్ అయినా కానీ మన ఇండియాలో 10 లక్షల మంది ఓన్లీ 12 ఉన్నాయండి. లేదు, ఆ సెన్సస్ ప్రకారం ఆల్మోస్ట్ 50+ ఉన్నాయి. సో 50+ ఉన్నాయి 2011 సెన్సస్ ప్రకారం మెట్రోపాలిటన్ సిటీస్. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే అర్థమైంది మనకి ఇప్పుడు 1 మిలియన్ పాపులేషన్. సో 1 మిలియన్ 10 లక్షల మంది ఓన్లీ 12 ఉన్నా అంటే కాదు, 50. సో ఆటోమేటిక్ గా మన ఆర్ ఫాల్స్ అయితే మన ఆన్సర్ ఏ ఇస్ టు ఆర్ ఇస్ ఫాల్స్, ఎందుకంటే వేరే దగ్గర ఇక్కడ రీజన్ ఫాల్స్ అనే ఆప్షన్ లేదు. సో సింపుల్ గా మన ఆన్సర్ ఇస్ 3. ఓకేనా. ఓకే
Read the following statements. Dwakra aimed at providing self-employment to women of BPL families. First one. ఏం అడిగాడు? స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్. ఓకేనా? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగినప్పుడు డ్వాక్రా ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్. డ్వాక్రా గ్రూప్ అనేది అప్పుడు చాలా చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో చాలా ఎక్కువ టాక్ లో ఉండేదండి. ఎందుకంటే ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎట్లా అంటే ఫీమేల్స్ ఉంటారు. ఫీమేల్స్ ఎట్లా అంటే నాన్ వర్కింగ్ మా నుండి ఒక గ్రూప్ ఫామ్ అవుతారు. ఒక గ్రూప్ ఫామ్ అయ్యి చిట్టీలు లాగా చేస్తారు. చిట్స్ లాగా సేవ్ చేస్తారు. చిట్ సేవింగ్ లాగా చేసి లోన్ తీసుకుంటారు. లోన్ ఏది? మైక్రో లోన్ తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇట్లా యూజ్ చేసుకుంటారు. ఇట్లా డ్వాక్రా అండ్ ప్రొవైడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ లోన్ తీసుకొని చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా పెట్టుకుంటారు. లేకపోతే ఏదో ఇంట్లో పనికో దానికో దీనికో తీసుకొని తక్కువ వడ్డీ, పావలా వడ్డీ అని అనేవాళ్ళు అప్పుడు. సో తక్కువ వడ్డీతోని తీసుకొని వాళ్ళే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక బెటర్మెంట్ కోసం చేసేవాళ్ళండి. సో డ్వాక్రా గ్రూప్ ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధిని కల్పించండి. స్వయం ఉపాధిని కల్పిస్తుంది. NREP was launched in 1980. National Rural Employment Program was launched in 1980. ఇది ఎస్ అండి, 1980లో లాంచ్ చేస్తారు. బట్ ఇది లాంచ్ అయింది అప్పుడు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉందా? గ్యారంటీ ఉందా? 100 రోజులు ఉపాధి అంటే పనికి ఆహార పథకం ఐడియా ఉంది కదా. 100 days guaranteed work for a family. సో ఇది పనికి ఆహార పథకంగా మారిందండి ఇప్పుడు. పనికి ఆహార పథకం. ఓకేనా? ఇది సేమ్ ఇదే ఎన్ఆర్ఈపీఏ. ఇప్పుడు మన్రేగా అంటాం. ఓకేనా? మహాత్మా గాంధీ నరేగా అంటాం. ఓకేనా? ద ఎన్ఎస్ఎస్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ స్టడీ, అప్పుడు శాంపుల్ సర్వే అండి. ఓకేనా? ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఇప్పుడు దేనికి పోయింది అంటే NSO, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కిందకి వెళ్ళిందండి. ఓకేనా? సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కూడా NSO కిందకి వెళ్ళింది. సో నేషనల్ శాంపుల్ సర్వే దేని కింద ఉంది? NSO కింద ఉంది. సో ఈ నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చేసింది? 3 కాన్సెప్ట్స్ ఇచ్చింది ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? ఏది? ఉద్యోగిత స్థితిని. ఏంటి? స్టేటస్ ఏమేమి? యూజువల్ స్టేటస్, కరెంట్ వీక్లీ స్టేటస్, కరెంట్ డైలీ స్టేటస్. ఈ యూజువల్ స్టేటస్ ఏంటి అని అంటే 365 days అండి. 365 days స్టేటస్ ఇచ్చారు అంటే 1 year days. వీక్లీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, వీక్లీ, డైలీ. ఓకేనా? సో ఇది ఇచ్చిందంటే ఎస్, ఈ 3 ఇచ్చింది. సో ఈ ఎన్ఎస్ఎస్ ఇంకేమేమి చేస్తుంది అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కూడా ఇస్తుందండి. అంటే ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అనేది ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో వస్తుందండి. ఓకేనా? అది ఎన్ఎస్ఓ క్రియేట్ చేస్తుంది. దాంతో పాటు ఇన్ఫ్లేషన్, ధరల మాంద్యం ఉందా, ఇది కూడా వాళ్ళే చూపిస్తున్నట్టు బై సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది వాళ్ళే చెక్ చేస్తారు. ఆ సిపిఐ కూడా ఎన్ఎస్ఓ కిందకి వస్తుందండి. ఓకేనా? సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇన్ఫ్లేషన్, ఇంకా కరెంట్ వీక్లీ స్టేటస్, ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపుల్ సర్వే నౌ టర్న్ ఇన్ టు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అది చూసుకుంటుంది. ఓకేనా? సో ద ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ వేజ్ ఎంప్లాయ్మెంట్. మనం ఆల్రెడీ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మాట్లాడుతున్నాం కదండి, చూసుకున్నారా? మన్రేగాలో వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఇది ఇవ్వడం, ఏది మనకి వేజెస్ ఇవ్వడం, పనికి ఏది బత్తాలాగా ఇవ్వడం. ఓకేనా? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి రోజ్గార్ యోజన. ఇదేంటి అంటే ఎడ్యుకేటెడ్ యూత్ అంటే ఆ ఎడ్యుకేషన్ 8th వరకు అండి. 8th వరకు ఎడ్యుకేటెడ్ యూత్ కి నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కాకుండా వేరే ఏ పనిలో అయినా సెల్ఫ్ గా వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్ లాగా, ఒక ఓనర్ లాగా అవ్వాలి అనుకుంటే, వాళ్ళు ఏదైనా చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ తక్కువతోని లోన్ ఇచ్చేవాళ్ళండి. సో అది ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన యొక్క అంబిషన్. ఓకేనా? వేజ్ ఎంప్లాయ్మెంట్ కాదు. సో డి తీసేస్తే ఇక్కడ చూడండి, డి తీసేస్తే మనం ABC తో మిగిలమండి. సో ఎలిమినేషన్ ఇక్కడ కూడా అప్పుడప్పుడు పనికి వస్తుంది, ప్రొవైడెడ్ మనకు తెలియాలి. ఓకేనా? అంటే మనకు ఆన్సర్స్ తెలిస్తేనే, ఒకటి 2 అని తెలిస్తేనే మనం ఎలిమినేషన్ కి ఈజీగా అవుతుంది. అంతేగాని ఏం రాకుండా వెళ్ళి కూర్చొని ఎలిమినేషన్ చేస్తామంటే కుదరదు. ఓకేనా? ద ప్రెసెంట్ ఇండియన్ పార్లమెంట్ రిప్రజెంటేటివ్, ఇది చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. ప్రస్తుతానికి మన హరీష్ అనే ఆయన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అండి. సో ఇది నాట్ అ రెలవెంట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి ఇది.
సో దీన్ని తెలిస్తే రాయొచ్చు, లేదు అంటే వి కాంట్ గెస్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ 3 మేజర్ ఫార్మ్స్ ఆఫ్ పొల్యూషన్? మూడు ప్రధాన కాలుష్య రకాలు. ప్రధాన కాలుష్య రకాలు ఏంటి అంటే చూసుకోండి, మనకి ఏబిసిడి ఎక్కడ ఉందా? 3 అన్నాడు. ఫస్ట్ థింగ్ 3 అన్నాడు. సో ఎప్పుడు మనం ఏది వింటాము? ఎయిర్ పొల్యూషన్ వింటామా? ఎప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ వింటామా? సో ఎయిర్ పొల్యూషన్ ఈజ్ మేజర్, ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఏది వెహికులర్ పొల్యూషన్ ఇది ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. సో ఎయిర్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ వన్. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, వాటర్ వల్లనే డిసీజెస్ వస్తాయి కదండి. సో దిస్ ఈజ్ ఆల్సో మేజర్ వన్. అవునా? ప్రధానమా? నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ అంత ప్రధానమా? సౌండ్ పొల్యూషన్ అంత ప్రధానమా? కాదు కదా. సౌండ్ కన్నా ఎక్కువ ల్యాండ్ పొల్యూషన్, అంటే ల్యాండ్ మీద అప్పుడప్పుడు గార్బేజ్ ఇస్తామా, ఆ గార్బేజ్ ఏం చేస్తుంది అంటే మెల్లిగా దాంట్లో ఉన్న కెమికల్స్ మన దగ్గర ఏంటంటే తడి పొడి రెండు కలిపి వేసేస్తామండి. సో ల్యాండ్ ఫిల్ లో వేసినప్పుడు అది మెల్లిగా కింది ప్రాంతాల కింద భూమిలో కిందికి వెళ్ళిపోయి వాటర్లో కలిసిపోతుంది. వాటర్లో కలిసిపోయి అట్లా ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది. సో చూసుకుంటే ABDR మేజర్. ఓకేనా? A, B and D. ఓకేనా? సో సి లేదండి. సి నాయిస్ పొల్యూషన్ ఒక్కటి తీసినా మీరు ఎలిమినేషన్ కానీ ఇక్కడికి వచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ద నేషనల్ ST హబ్ విల్ బి లాంచ్ ఇన్ ద సిటీ. ఇది కూడా ఫ్యాక్చువల్ అండి. సో ఈ హబ్ 2014 లో పెట్టారు, 2014 లో లాంచ్ చేశారండి. ఎక్కడ అంటే లూధియానా. ఓకేనా? ఈ లూధియానాలో చేశారు. ఈ నేషనల్ ST హబ్ ఏం చేస్తుంది అంటే సేమ్ అండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఎవరిని SC/ST వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం, ఏది ఎంటర్ప్రినర్స్ లాగా SC/ST వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ వర్క్స్ లో ప్రొక్యూర్మెంట్ లో ఛాన్స్ ఇవ్వడము. సో ఇట్లా SC/ST హబ్ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటుందండి, హ్యాండ్ హోల్డింగ్ లాగా. ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాల్డ్ ఇన్ ద స్టేట్. వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్. ఒకవేళ మీకు కొంచెం డౌట్ వస్తే ఒక్కసారి చూసుకోండి, బీడు భూమి ఎక్కడ ఎక్కువ ఉందండి? రాజస్థాన్ లో ఉంది. అవునా? సో సోలార్ పవర్ ప్లాంట్స్ లో ప్రాబ్లం అంటే బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఏంటి అంటే ఇది ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుంటుందండి. ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుంటే ఈ కిందంతా మనకి ఏదైతే అవసరమైన భూమియో ఇది పనికిరాదు కదా. సో అందుకే రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్స్ అప్పుడప్పుడు చిన్నవి ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో పెట్టమంటారు. ఎందుకంటే ఇంటి మీద పెడితే మనకి మాక్సిమం ఉపయోగం. ఇప్పుడు ఖాళీ స్థలాల్లో బీడు భూములు అయితేనే పెట్టచ్చు మనం, లేకపోతే కింద ఏం పెరుగుతాయి? ఏ ప్లాంట్స్ పెరగవు కదండి, ఎందుకంటే ప్లాంట్స్ కి సన్లైట్ కావాలి. ఇవి గ్లాసెస్ కవర్ చేస్తే ఎట్లా అవుతుంది మాడ్యూల్స్? సో కాబట్టి లాజికల్ గా చూసుకుంటే రాజస్థాన్ ఆన్సర్. ఓకేనా? ఈ రాజస్థాన్ లో ఏందండి అది అంటే బద్లా. సో ఈ బద్లాలో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 2200 చేంజ్ మెగావాట్స్ అంటే పెద్ద ఏమంటారు టెక్నికల్ వర్డ్ కదా. ఎట్లా అసలు యాక్చువల్ గా ఇంటెన్సిటీ ఎట్లా అనుకుంటాం, బికాస్ వరల్డ్స్ లార్జెస్ట్ అంటున్నారు అంటే ఫర్ సింపుల్ గా అండి. ఇప్పుడు చూడండి 1 వాట్ ఈక్వల్స్ టు ఎట్లా అవుతుంది అంటే 10 LED బల్బులకి సమానం అండి. 10 LED బల్బులు కాలుస్తే 10 వాట్లు వచ్చింది అని అర్థం. ఓకేనా? 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక్క వాట్ తోని 10 LED బల్బ్స్ చూడొచ్చు. సో ఒక్క మెగావాట్ తీసుకుంటే ఎన్ని చేయొచ్చండి? 1,00,000 LED బల్బ్స్ ఒక్క మెగావాట్. ఇక్కడ మనం ఎన్ని మెగావాట్స్ గురించి మాట్లాడుతున్నాం? 2200 మెగావాట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒక్క మెగావాట్ 1,00,000 LED బల్బ్ని చేస్తుంది. ఓకేనా? 1 మెగావాట్. సో ఇట్లా కంపారిజన్ చేసుకుంటే దీన్ని మనం ఒకవేళ అనుకుంటే 400 to 500 హౌసెస్ అంటే ఒక విలేజ్ కి లైట్ ఇవ్వచ్చండి మనం. దీన్ని వేరే రకంగా మాట్లాడుకోవాలి. 1,00,000 LED బల్బ్స్ వేరే రకంగా మాట్లాడుకుంటే 400 నుంచి 500 ఇళ్ళకి ఈ 1 మెగావాట్ సప్లై చేస్తుంది. సో 2200 మెగావాట్లు అంటే చూసుకోండి మీరు ఎంత, 4 2 8 ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే 5 2-3 లక్షల ఇళ్ళకి చేయొచ్చండి. సో దిస్ ఈస్ హౌ ఈ 2200 మెగావాట్స్ ని మనము ఇంటెన్సిటీతో చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్. ఇండియాస్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందండి? ఫ్లోటింగ్ అంటే నది మీద ఇట్లా మాడ్యూల్స్ పెట్టారు. ఎక్కడ అంటే రామగుండం. ఓకేనా? రామగుండం ఇండియాలో పెద్దదండి ఇది. నెక్స్ట్ యాక్చువల్ గా
మధ్యప్రదేశ్ లో వస్తుంది ఓంకారేశ్వర్ రిజర్వాయర్ మీద, ఎంపీలో ఓంకారేశ్వర్. బట్ అప్పటి వరకు అయితే మన రామగుండందే పెద్దదండి, ఏది ఫ్లోటింగ్. ఓకేనా, ఇండియాలో. ఇంకా అంతకన్నా పెద్దది అంటే యాక్చువల్గా రష్యాలో ఉంది, బట్ ప్రస్తుతానికైతే రామగుండం గుర్తుంచుకోండి. స్మాలెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే లోక్సభకి ఎన్నికయ్యే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీది కాదండి. ఓకేనా, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీకు అర్థమైపోతుంది, పార్లమెంటరీ కాబట్టి లోక్సభను రాజ్యసభ అన్నట్టు. సో ఇన్ నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అంటే ఎలక్టర్స్ ప్రకారం ఏది అన్నిటికన్నా చిన్నది అంటే లక్షద్వీప్ అండి. తిప్పి కొడితే ఎంతమంది ఉంటారంటే 49,000 నుంచి 50,000 మంది అండి. 49,000 నుంచి 50,000 మందే ఉంటారు. ఓకేనా, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అతి చిన్నది ఇది. సో ఇక్కడ ఒకవేళ లదాఖ్ చూసుకుంటే లార్జెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ బై ఏరియా అంటే అన్నిటికన్నా పెద్దది, ఓటర్స్ కాదండి. లార్జెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ బై ఓటింగ్ మల్కాజ్గిరి, ఇక్కడ తెలంగాణ అండి, మల్కాజ్గిరి. ఓకేనా, బై ఓటర్స్ లార్జెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ బై నంబర్ ఆఫ్ ఎలక్టర్స్. ఓకేనా, బై ఎలక్టర్స్ ఏది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి అండి. ఓకేనా, ఆల్మోస్ట్ 30 నుంచి 40 లక్షలు ఓట్స్ ఉంటాయండి. ఓకేనా.